అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను కొంపల్లిలో ఉన్న పాజిటివ్ ఫెర్టిలిటీ అండ్ గైనకాలజీ సెంటర్కి వచ్చేసాను. ఈరోజు ఇలా తిరిగి చెప్పడానికి ఎంట్రో మెయిన్ రీజన్ అంటే అంబియన్స్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఫెర్టిలిటీ ఇష్యూస్లో వచ్చే వాళ్ళకి ఒక టెన్షన్లో, ఒక మానసికమైన ఒక టెన్షన్లో ఉంటారు. బేసిక్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ప్రశాంతత అనేది చాలా అవసరం ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళకి. సో ద బెస్ట్ అంబియన్స్ ఉంది, అలాగే ద బెస్ట్ సర్వీస్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అంత ప్రైవసీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రండి దీని వివరాలు తెలుసుకుందాం మనం ఒకసారి. శశిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అండి. శశాంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. వీళ్ళిద్దరూ యంగ్ డాక్టర్స్ అనమాట. ఈ కాన్వర్జేషన్ లిటిల్ బిట్ రాగా ఉండే అవకాశం ఉంది. దయించి ఎవరు ఇది సైంటిఫిక్గా తీసుకోండి తప్ప ఎవరు దీన్ని తప్పుగా తీసుకోవద్దని మనవి. యాక్చువల్లీ ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి ఇవాళ రేపట్లో చాలా వరకు గైనకాలజిస్టులు అందరూ ఫెర్టిలిటీస్ వైపే టర్నప్ అవుతున్నారు. ఏంటి కారణం అంటే చెప్తారు మీరు? మేబీ అంటే మనం ఆ యాంగిల్లో చూస్తున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. బికాస్ పీపుల్ ఆర్ థింకింగ్ ఫర్టిలిటీ హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు ఎక్కువ అవుతున్నారని. టు బీ ఫ్రాంక్, మనకు ఇప్పుడు మెడికల్ సీట్స్ కన్సిడర్ చేస్తే ఒక్కొక్క కాలేజ్లో గైనకాలజీ సీట్స్ అనేటివి అరౌండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకు 6 to 8 గైనకాలజిస్టులు పాస్ అవుతున్నారు ఒక హాస్పిటల్ నుంచి, ఒక మెడికల్ కాలేజ్ నుంచి. సో మనము సూపర్ స్పెషాలిటీ వైపు చూసినప్పుడు గైనకాలజీ హ్యాస్ 4 divisions. ఒకటి ఏంటంటే హై రిస్క్ ఆబ్స్టెటిక్స్. Like obstetrics and gynecology is the field manadi. Obstetrics deals with pregnant women. Gynecology deals with women starting at age of 18 to 65 years. సో మన స్పెక్ట్రమ్ అనేది ఎంత పెద్దగా ఉంది. అవును, చాలా. ఫస్ట్ థింగ్, సో ఇది మన బేస్. దీనిలోంచి మళ్ళీ 4 divisions అనమాట. సో హై రిస్క్ ఆబ్స్టెటిక్స్ అంటే ఓన్లీ డెలివరీసే కాదు. సో డెలివరీలో మనకు బీపీ వచ్చినా, డెలివరీలో షుగర్ వచ్చినా, ప్లాసెంటా సపరేట్ అయినా, సో ఇవన్నీ పేషెంట్ కి మానిటరింగ్, ఎక్స్ట్రా మానిటరింగ్ అవసరం ఉన్నప్పుడు దేర్ కమ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హై రిస్క్ ఆబ్స్టెటిషియన్. కరెక్ట్. సో అది కూడా వాళ్ళకు ఒక స్పెషాలిటీ బ్రాంచ్ ఉంది. అండ్ సెకండ్ కమ్స్ మనకి ఆంకాలజిస్ట్. సో ఎలాగో క్యాన్సర్స్ అనేటివి డెఫినెట్ గా పెరుగుతున్నాయి. సో క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ కూడా పెరుగుతున్నాయి. సో గైనకాలజికల్, ఆంకాలజీ ప్లస్ ఇంకొకటి కొత్త డిపార్ట్మెంట్ మనకి ఏంటంటే గైనిక్ యూరో. సో ఫీమేల్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 40-45 years వరకు మనకు ప్రాబ్లమ్స్ అనేటివి చూస్తూ ఉంటాం. ఫైబ్రాయిడ్స్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. కానీ ఒకసారి మెనోపాజ్ వచ్చాక దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేర్ ఉమెన్ ఎన్కౌంటర్. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, డ్రైనెస్ కానివ్వండి, ఓవరాల్ గా హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి, మనకు ఆఫ్టర్ మెనోపాజ్ అనేటివి ఎక్కువ అవుతా ఉంటాయి. సో ఇవి డీల్ చేయడానికి కూడా యూరో గైనకాలజిస్ట్ అవసరం అనేది చాలా ఉంది. సో ఇవి ఒక బ్రాంచెస్. ఇవి కాకుండా ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో అయితే అవసరానికి తగ్గట్టుగానే ఇది పెరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఫర్టిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద డివిజన్. సో మనకు 5 ఉన్నాయి. మన ఫోకస్ ఫర్టిలిటీకి ఎందుకు వెళ్తుంది అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ డిజిటల్ మీడియా కంపేర్ టు ద అదర్ డిపార్ట్మెంట్. ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంటే ఏం చెప్తారు మీరు? 12 to 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. సుశాంత్ గారు, Yes. నైస్ టాకింగ్ టు యూ టుడే. రియలీ వెల్కమ్ టు మై షో. యాక్చువల్లీ ఆండ్రాలజిస్ట్గా మీకు ఎన్నాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఏం చెప్తారండి? ప్రీవియస్ 10 years నుంచి మనం ప్రతి ఒక్క టైప్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ కేసెస్ ట్యాకల్ చేసినాం, హ్యాండిల్ చేసినాం. ఒక 10,000+ ఇండివిజువల్స్కి ఇవాల్యుయేట్ చేసినాం. సో మనకు అసలు ఎపిడియమియాలజీ ఏంటి, కారణాలు ఏం ఉన్నాయి మన తెలంగాణలో, దీని గురించి చాలా డేటా కలెక్ట్ చేసి ఎక్కడ మనకు మెడికల్ ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుంది, ఎవరికి అసలు సర్జరీ అవసరం ఉందా, ఎవరికి ఏదైనా రిపోర్ట్ తప్పు డయాగ్నోస్ అవుతుందా. అండ్ స్పెర్మ్ టెస్ట్ లో ఇప్పుడు ఈ మధ్యలో చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. ప్లేస్ లో అంటే ఒక్కొక్క డయాగ్నోస్టిక్ సెంటర్ లో కూడా ఒక్కొక్కలాగా వస్తుంది. ఎందుకంటారు? కారణం ఏంటి? సో అంటే ప్రతి ఒక్కరు ఆ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ది క్రైటీరియా ఫాలో చేయరు. అండ్ ఎవాల్యుయేట్ చేస్తున్న మనిషి తన ఎక్స్పీరియన్స్ ఎంత వరకు ఉంది, ఒక్కొక్క సెంటర్లో అసలు క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ చేయరు. అండ్ ఇంకొకటి ఇప్పుడు AI అంటే కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ అబ్జర్వర్ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ వస్తుంది కదా రిపోర్ట్స్లో, అది ఎలిమినేట్ చేయడానికి ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీస్ వచ్చేస్తుంది. ప్లస్ సెమెన్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే అది బ్లడ్ రిపోర్ట్ లాగా కాదు. సో ప్రతి ఒక్క టైం అది కొంచెం డిఫరెంట్ వస్తూనే ఉంటుంది. వారంకి కూడా నార్మల్ మారిపోతుంది, కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద రీజన్ పేషెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కెరియర్ స్టార్ట్ చేసిన సంవత్సరం నుంచి యాజ్ ఆన్ టుడే వరకు స్పర్మ్ లో వచ్చిన లేదా మేల్ హెల్త్ లో వచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు? ఈ మధ్యలో ఎందుకు స్పర్మ్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి అంటే ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇప్పుడు మన భారతదేశంలో ఒక 25% ఆఫ్ ఇండివిజువల్స్ కి డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ చాలా హై ఉంటుంది.
సో ఇవన్నీ కూడా అసలు డయట్ వల్లనే అండ్ జెనెటిక్స్ వల్ల. సో వీఆర్ మోర్ ప్రీడిస్పోజ్. ఈ డయాబెటీస్ చాలా వరకు అసలు అన్డయాగ్నోస్డ్ ఉంటుంది, లేదా బాడీలో ఏదైనా వేరే టైప్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటున్నాయి, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటున్నారా మీరు? స్పర్మ్ లో క్వాలిటీ తగ్గిపోతుందంట. డెఫినెట్లీ. సో హై బ్లడ్ షుగర్ టెస్టిస్ అండ్ స్పర్మ్ కే కాకుండా మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ కి ఎఫెక్ట్ చేస్తుంది. సో స్పర్మ్ క్వాలిటీ దాని లోపల ఉన్న డిఎన్ఏ, ఇది జెనెటిక్ కోడ్ అన్నమాట. సో ఒక న్యాచురల్ ఫర్టిలిటీ రావాలి, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి, బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండకుండా, 2 కళ్ళు, ఒక ముక్కు, ఇవన్నీ కూడా కోడింగ్ ఉంటుంది. గుండెలో హార్ట్ డిఫెక్ట్స్, సో జెనెటిక్ సిండ్రోమ్స్ రావద్దు అంటే ఇట్ షుడ్ బి అ హెల్దీ స్పర్మ్. అండ్ ఈ డయాబెటీసే కాదు, ఎనీ మెడికల్ కండిషన్స్ సో ఈ సైలెంట్ అటాక్ చేస్తున్నాయి మన. ఇట్స్ అంటే సైలెంట్లీ అది హెల్త్ కి స్పాయిల్ చేస్తుంది. అది కోఇన్సిడెంట్లీ పిల్లలు అవ్వట్లేదా అని ఫర్టిలిటీ సెంటర్ కి విజిట్ చేసినప్పుడు మనం జనరల్ హెల్త్ చెకప్ చేస్తాం. సో ఆ జనరల్ హెల్త్ చెకప్ లో తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు, ఇట్లా కూడా ఉందా మాకు, వి డిడ్ంట్ నో అని. కపుల్ ఇద్దరు వస్తారా మీ దగ్గరికి? లేదు మాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం లేదు, పిల్లలు కలగడం లేదు, ఇద్దరు వస్తారా లేకపోతే ఒకళ్ళే వస్తారా? ఇంకా 60% ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ ఫీమేల్ వస్తారు ఇప్పటికి కూడా. అవుట్ ఆఫ్ 100 ఇఫ్ యూ సీ 40% వరకు కపుల్ వెల్కమ్. ఓకే, 60% స్టిల్ ఫీమేల్ కమ్స్ ఇప్పటికి ఈ రోజులలో. ఏం చెప్తారు సింగిల్ గా ఫీమేల్ వస్తే కనుక? నెక్స్ట్ టైం హస్బెండ్ తీసుకొని రమ్మని చెప్తాను. సో ఎవాల్యుయేషన్ ఈజ్ ఆల్వేస్ మేల్ అండ్ ఫీమేల్ టుగెదర్. కరెక్ట్. లేదు కానీ ఫస్ట్ నాకు చేయండి, మా వారి అవసరం ఉంటే అప్పుడు చూద్దాం అని అంటారా జనరల్ గా? చాలా మంది అంటారు. బట్ ఐ టెల్ యూ దెర్ ఆర్ 2-3 థింగ్స్ ఇన్ ఇట్ అండి. సో ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ రీజన్స్ కన్సిడర్ చేసినప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చింది. సో వాళ్ళని మనం ఎలా క్లాసిఫై చేస్తాం? ఇన్ మై ఒపీనియన్, మీరు వచ్చారు, ప్రాబ్లమ్స్ మీకే కాదు హస్బెండ్ కి కూడా ఉంటాయి. సో నెక్స్ట్ టైం డెఫినెట్లీ గెట్ యువర్ హస్బెండ్ సో దట్ యూ క్యాన్ బి ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్. కానీ నిజంగా సార్, వన్స్ కపుల్ వచ్చిన తర్వాత ఫీమేల్లో ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, మేల్లో స్పర్మ్ ఇష్యూ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి మీరు కన్వే చేయడానికి మీరు తీసుకునే మెంటల్ టెన్షన్ ఏంటి? యాక్చువల్లీ లేదు అని అంటే వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాట్ విల్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం చెప్తారు? సో యూజువలీ నా ఎక్స్పీరియన్స్లో ఒక మేల్ పేషెంట్ వచ్చారనుకోండి, తన ఫ్రెండ్కి లేదా ఒక ట్రస్టెడ్ మేల్ పార్ట్నర్కే తీసుకొస్తారు. ఓకే. అండ్ అప్పుడు యూజువల్ గా సెక్షువల్ ఇష్యూస్ కోసమే ఫస్ట్ కన్సల్ట్ అవుతారు. అదే సెమెన్ టెస్ట్, ఫర్టిలిటీ పిల్లలు అవ్వట్లేదా అని సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ఇవ్వమంటే కొంచెం మాస్కులానిటీ తక్కువ అవుతుందని ఫీల్ అవుతారు. అంటే నా వల్లనా అని అట్లా. అండ్ చాలా వరకు టెన్షన్ తీసుకొని డాక్టర్ ఏదైనా చేయండి, సార్ట్ చేయండి, మాకు మెడిసిన్స్ ఇవ్వండి, అండ్ మీరు ఏది చెప్తే అది మేము ఫాలో అవుతాం, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, విటమిన్స్ కానివ్వండి. సో కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. బట్ యాజ్ అ కపుల్ కొంచెం రేర్గానే వస్తారు. యూజువలీ మన దగ్గర ఇప్పుడు బయట ఫెయిల్ అయిన కేసెస్ కూడా వస్తున్నాయి. యాజ్ అ కపుల్ అప్పుడు వస్తారు, ఇద్దరికి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ లో సెకండ్ ఒపీనియన్ కోసం వస్తారు. ఈ సెకండ్ ఒపీనియన్ లో మనం తరోగా ఎవాల్యుయేషన్ చేస్తాం. అసలు ఎందుకు ఇప్పటి వరకు ఏమేమి ట్రీట్మెంట్ జరిగింది, న్యాచురల్ ఫర్టిలిటీకి ఏ మెడిసిన్ వాడారు, ఇప్పుడు ఏది డిఫరెంట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో ఇమాజిన్ చేయాలి. జస్ట్ మనం స్కానింగ్, ఒక స్పర్మ్ టెస్ట్ అంటే అట్లా కాదు, మనం మొత్తం దాని ఇమ్యునాలజీలో వెళ్ళాలి. అసలు ఆ స్పర్మ్ మోటిలిటీ తక్కువ ఉండడానికి కారణం ఏంటి, చిన్న ఉన్నప్పుడు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా, అలా కూడా ఉంటుందా? డెఫినెట్లీ. చాలా వరకు యాక్చువల్లీ స్ట్రెస్ వల్ల అవుతుందా స్పర్మ్ కౌంట్ లో అని అనుకుంటారు. నైట్ షిఫ్ట్స్ అని కొన్ని నైట్ ఈ ఐటీ ప్రొఫెషనల్స్ నైట్ షిఫ్ట్ గురించి దే విల్ బి వరీడ్. లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మెంటల్ డిజార్డర్స్ కూడా అసలు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ చాలా పెరిగిపోతుంది. అది కూడా యాక్చువల్లీ లో టెస్టాస్ట్రాన్ కి లింక్ ఉంది. రైట్. ఇప్పుడు నా ఫ్రెండే వచ్చిండు మొన్న, నాకు యాంగ్జైటీ డిజార్డర్ ఉంది, నేను కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటున్నా, తనది టెస్టాస్ట్రాన్ చెక్ చేస్తే లో వచ్చింది. ఓకే. సో దట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ యాంగ్జైటీ. ఎంత ఉంటారండి యాక్చువల్ గా పర్సెంటేజ్ వైస్? సో లో టెస్టాస్ట్రాన్, సో లో టెస్టాస్ట్రాన్ ఒక 5% ఇండివిజువల్స్ కి ఉండొచ్చు. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ మేల్ ఫ్యాక్టర్ లో 50% ఆఫ్ ద టైమ్స్, అంటే హస్బెండ్ ప్రాబ్లమ్, స్పర్మ్ ఇష్యూస్ 50% ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫర్టిలిటీ సమస్య మగవాళ్ళలో కారణాలతోటి ఉంటుంది. సో కామన్ రీజన్స్ ఇప్పుడు మనం ఎట్లాంటి రీజన్స్ చూస్తున్నాం అంటే ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ పర్టికులర్లీ ఒకటి కామన్ అయ్యాయి. ఇస్ ఇట్? అంటే మీరు ఎక్కువగా చూస్తున్నవి ఏంటి అంటే అందులో ఏం చెప్తారు? ఎస్టిడిలో యూజువలీ బ్యాక్టీరియల్ ఎస్టిడీస్ ఉంటాయి.
క్లామిడియా, గొనోరియా లేదా ఈకోలై. ఒక్కొక్కసారి ఇది యూరినరీ రూట్ నుంచి కూడా వస్తాయి. ఒక్కొక్కసారి లైక్ ట్యూబర్క్లోసిస్ ఉంది, అది బ్లడ్ బార్న్ రూట్ నుంచి కూడా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్ బికమ్స్ లిటిల్ బిట్ టఫ్. ఇన్ఫెక్షన్ ఉంది అంటే కపుల్ కౌన్సిలింగ్ కొంచెం చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే ట్యూబర్కులోసిస్ లో మనకి లంగ్ సంబంధించిన ట్యూబర్కులోసిస్ అయితే మనకి దగ్గు రూపంలో తెలుస్తుంది, ఈవెన్ యూరినరీ ట్యూబర్కులోసిస్ కూడా తెలుస్తుంది. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఆండ్రాలజీలో లేదా మేల్కి వచ్చే ట్యూబర్కులోసిస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఆన్ స్పర్మ్ ఎస్పెషల్లీ యువర్ సెయింగ్? యా, సో ట్యూబర్క్లోసిస్ అనేది బ్యాక్టీరియా, ఇది పర్టికులర్లీ మైక్రో డక్ట్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది. ఈ డక్ట్ ఎంత సన్న ఉంటుంది అంటే హెయిర్ థిక్నెస్ కూడా ఉండదు దాన్ని. వెరీ వెరీ డెలికేట్ సిస్టమ్, మొత్తం ఎంత డెలికేట్ ఉందంటే, కానీ అది స్పెషలైజ్ సిస్టమ్. సో దాంట్లో చాలా ఇంజనీరింగ్ జరుగుతుంది. ఈ ట్యూబర్క్లోసిస్ ఏం చేస్తుంది అంటే ఈ డక్ట్ లో ఒకసారి వాపు, స్కారింగ్, ఫైబ్రోసిస్, మన బాడీలో అసలు ఎక్కడ ఫైబ్రోసిస్ క్రియేట్ అవుతాయి, దానికి ఓన్లీ రెమెడీ ఇస్ ఐదర్ సర్జరీ తోటి ట్రై చేయాలి, ఆ డిఫెక్టివ్ పార్ట్ మనం ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ రీజాయినింగ్ కి కుట్లు పెట్టి ట్రై చేయాలి మైక్రోస్కోప్ కింద చూసి, లేదా అసలు డక్ట్ మొత్తం డ్యామేజ్ ఉందా అంటే డైరెక్ట్లీ టెస్టిస్. ఈ టెస్టిస్ అనేది ఒక గార్డెడ్ ఆర్గన్ ఇది. సో నార్మలీ మన బ్లడ్ స్ట్రీమ్ లో ఉన్న ఏది ఇన్ఫెక్షన్ కానివ్వండి ఆర్ ఎనీథింగ్, ఇట్ డజంట్ రీచ్ ద టెస్టిస్ సో ఫాస్ట్. లైక్ ఇప్పుడు దీని స్టడీస్ కూడా అయినాయి, బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ అని అంటారు. అది కంప్లీట్లీ ఒక సీల్డ్ ఆఫ్ స్ట్రక్చర్, మనకు నేచర్ అట్లా ఎవల్యూషన్ లో మనం డెవలప్ అయినాం. టెస్టికల్స్ గురించి మేము మాట్లాడాం. Yes. దానికి ఎస్పెషల్లీ ఒక కూల్ జెల్ లాంటిది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే హీట్ అనేది దానికి అంత మంచిది కాదు. అందుకే జీన్స్ ప్యాంట్స్ కూడా వేయకండి, టైట్ గా ఉన్న బట్టలు కూడా వేయకండి అని చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ రైట్ యాక్చువల్లీ అండి? అబ్సల్యూట్లీ అండి. సో టెస్టిస్ లో కణం ఉత్పత్తి హెల్దీగా స్పీడ్ గా జరగాలంటే ఇట్ నీడ్స్ 35 degrees టెంపరేచర్. బాడీ టెంపరేచర్ దానికి తాకితే స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, దాని రకం అన్ని తగ్గిపోతూనే ఉంటాయి. అండ్ టెస్టిస్ సైజ్ కూడా చిన్నగా అవ్వచ్చు. అండ్ చాలా పేషెంట్స్ లో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు థైజ్ వచ్చేసి థిక్ గా ఉన్నప్పుడు, అండ్ అది కూడా వాళ్ళు జీన్స్ వేసుకొని మోటార్ సైకిల్లో వేస్తే అసలు టోటలీ కంప్లీట్లీ కంప్రెస్ అయిపోయి ఉంటుంది. అండ్ టైట్ ఎలాస్టిక్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటారు, చాలా వేడి నీళ్ళతోటి స్నానం చేస్తారు. ఇవన్నీ అంటే ఒక రొటీన్ లాగా తయారైపోతుంది. బై ద టైమ్ డాక్టర్ దగ్గర వచ్చే వరకు టెస్టిస్ లో ఆల్రెడీ కొంచెం చేంజెస్ వచ్చేసి ఉంటాయి. రైట్. కానీ యాక్చువల్ గా స్పర్మ్ లో మనకి ఇన్ఫెక్షన్ ఉంది అని మనకి ఏమైనా సిమ్టమ్ ఉండే అవకాశం ఉందా సార్? యాక్చువల్లీ డెఫినెట్లీ. సో సెమెనల్ ఇన్ఫెక్షన్ వస్తే ఇజాక్యులేషన్ టైంలో ఫస్ట్ కొంచెం పెయిన్ లాగా ఉండొచ్చు, లేదా సెమెన్ కలర్ కొంచెం yellowish లేదా రెడ్డిష్ రావచ్చు. ఇంకా యూరిన్ లో కూడా కొంచెం మంటలాగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి సిమ్టమ్ లేకుండా కూడా ఉంటుంది, జస్ట్ కొంచెం లాగినట్టు ఏదో ఫీలింగ్ ఉంటుంది, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ వై ఒక్కొక్కసారి సైలెంట్ గా ఎఫెక్ట్ అయిపోతాయి టెస్టిస్. అదే పేషెంట్ ఫస్ట్ చైల్డ్ నార్మల్ అయింది, సెకండ్ టైం ట్రై చేస్తే అసలు ఇంత తక్కువ స్పర్మ్ కౌంట్ ఏంటి అని ఫీల్ అవుతారు. సో ద రీజన్ ఈస్ ఆ 2-3 weeks టైంలోనే ఇన్ఫెక్షన్ వచ్చి స్కారింగ్ డెవలప్ అయ్యి అసలు సిస్టమ్స్, డక్ట్స్ కి మొత్తం డ్యామేజ్ జరిగింది. అది యాక్సెప్టెన్స్ కి చాలా కష్టం పేషెంట్ కి. కపుల్ చాలా అంటే షాక్ అయిపోయి కొన్ని మంత్స్ టైం తీసుకుంటారు ఇది అబ్జర్వ్ చేయడానికి, జస్ట్ ఈ పాయింట్. కానీ యాక్చువల్లీ నిజానికి మనలోనే గనుక ఏదైనా ఇలాంటి ఒక హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ గా రావడానికి అస్సలు ఇష్టపడరు. కరెక్ట్. హెసిటేషన్ చాలా ఉంటుంది. ఎవరన్నా బలవంతంగా తీసుకొద్దాం అన్నా కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే యాజ్ ఎ మేల్ అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో హెసిటేషన్ కి రీజన్ ఎలా ఉంటాయంటే కొంచెం షై ఫీల్ అవుతారు. మేల్ యాక్చువల్లీ ఎక్కువ షై ఫీల్ అవుతారు. అండ్ నాకు ఉండడం ఏంటి అనే ఒక ఇది ఉంటుంది, అది కూడా ఉంటది. ప్లస్ యాక్చువల్లీ డొమెస్టిక్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి. మేల్ ప్రాబ్లం అని డయాగ్నోజ్ అవుతే ఫ్యామిలీ మొత్తం, ఇప్పుడు ఫీమేల్ సైడ్ ఎందుకు అయింది, ఈయన వల్ల అయింది, తన వల్ల అయింది, ఇట్లాంటి బ్లేమ్ గేమ్స్ మనం చాలా చూస్తాం. ఎగ్జాక్ట్లీ. స్పర్మ్ లో ఇన్ఫెక్షన్ అంటే ద సేమ్ టైం ఇంటర్కోర్స్ జరిగినప్పుడు ఫీమేల్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి? డెఫినెట్ గా ఉంటుందండి. మేజర్ ఆఫ్ ద టైమ్స్ సో వెజైనాలో మనకు బ్యాక్టీరియా ఏదైతే ఉందో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ న్యాచురల్ బ్యాక్టీరియా. మన బాడీలో బ్యాక్టీరియా ఉండదని ఏం లేదు, మన బాడీలో కూడా ప్రతి ఆర్గన్ లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో కమన్ సెల్స్ అని అంటారు. బయట నుంచి సోర్స్ ఏముంటది పోతే మనకు బ్యారియర్స్ వాడకుండా మనము ఇంటర్ కోర్స్ అయినప్పుడు కానివ్వండి డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయకపోవడం. సో దెర్ ఆర్ ఓన్లీ 2 sources కదా, either it will be from the partner or it will be from the hygiene. రైట్. సో ఇప్పటి కాలంలో హైజీన్ అనేది అందరికీ తెలుసు. సో సెకండ్ మేజర్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ వుడ్ బి డెఫినెట్లీ ఫ్రమ్ ద పార్ట్నర్. రైట్. కానీ ఇది ఇన్ఫెక్షన్ అదే టైంలో వాళ్ళు కన్సీవ్ అయితే ఈవెన్ ఎగ్ మీద కూడా పడే అవకాశం ఉంటుందా? ఎగ్ మీద ఇన్ఫెక్షన్ కంటే రిపీటెడ్గా మనకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్
3 months బేబీ పెరిగే టైంలో ఈ యుట్రస్లో ఉండే మైక్రోబయోమ్స్ ఆర్ మంచి బ్యాక్టీరియా ఎన్విరాన్మెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఇంప్లాంటేషన్ కోసం. సో ఫస్ట్ ఒక బేబీ తయారయ్యి యుట్రస్లో కూర్చొని ఒక 3 months 5 months వరకు కూడా బేబీ ఆర్గానోజెనసిస్ అనేది అవుతూ ఉంటుంది. స్టిల్ యుట్రస్ హ్యాస్ టు సపోర్ట్ ద బేబీ టిల్ ద ప్లాసెంటా గ్రోస్. 16 weeks వరకు ఆ మావి అనేది ఇంకా తయారవుతూ ఉంటుంది. అప్పటి వరకు యుట్రస్లో ఉండే ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంటే డెవలప్మెంట్కి అంత ఈజీగా ఉంటుంది. మనం జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఫాదర్ మదర్ ఇద్దరు జీన్స్ బాగానే ఉన్నా కానీ చాలా మందికి రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో రీజన్ వుడ్ బి డెఫినెట్లీ ఇన్ఫెక్షన్స్. సో ఇది కాకుండా కూడా చాలా మందికి ఏంటంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇప్పుడు మనము న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అంటే ఇవి రీసెంట్ స్టడీస్, బికాస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసిందంటే మనం ఎక్కువ ఇన్వెస్టిగేట్ చెయ్యము. సో అదే మనము ఐవీఎఫ్ కేసెస్కి వచ్చేసరికి మనకి ఎంబ్రియో మన చేతిలో ఉంటుంది, అయినా యుట్రస్లో అతకట్లేదు అంటే ఎందుకు అతకట్లేదు అని వి విల్ డూ లాట్ ఆఫ్ స్టడీస్. సో ఎండోమెట్రియం రిసెప్టివ్ యాసే కానివ్వండి, లేకపోతే మనకు మైక్రోబయోమ్ టెస్టింగ్ కానివ్వండి, లేకపోతే టీబీ టెస్టింగ్ కానివ్వండి, జీన్ ఎక్స్పర్ట్, ఇవన్నీ కూడా అప్పుడు మనం చేస్తాం. సో చేసిన వాటిల్లో మనం రియలైజేషన్ వచ్చింది ఏంటి అంటే మేబీ ఇన్ఫెక్షన్ ఈజ్ ద కాజ్, మేబీ ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద కాజ్. సో ఇన్ఫెక్షన్ వల్ల వాపు వచ్చి మనం తయారైన బేబీ ఎంత బాగున్నా అది అతకకపోవచ్చు సమ్ ఆఫ్ ద టైమ్స్. ట్రూ. కానీ కపుల్ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో, ఎస్టీడీస్ ఏమన్నా చెక్ చేద్దామా, లేదంటే చెక్ చేసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు హటే అవకాశం ఉంటుందా? హౌ డు యూ డీల్ విత్ ఇట్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ. యాక్చువల్లీ ఇప్పుడు ఒక కపుల్ వచ్చి ఎస్టీడీ అనేది మనం ఫస్ట్ సస్పెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు అంటే వాళ్ళ సిమ్టమ్స్ చెప్తారు. ఒక్కొక్కసారి స్కిన్ దగ్గర క్రాక్స్ ఉన్నాయి, మండుతుంది కలిసినప్పుడు, నొప్పిగా ఉంది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మనం ఒక తరో ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ స్పెక్యులమ్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మనకు మొత్తం కనిపిస్తుంది వజైనా లోపల. అండ్ అదే జెంట్స్ లో ఫిజికల్లీ మనం టెస్టిస్ కి ప్రెస్ చేసి చెక్ చేసుకుంటాం, అంటే జెంటల్ గా ప్రెస్ చేసి చెక్ చేసుకుంటాం. అప్పుడు కొంచెం విన్సింగ్ అంటే అని పెయిన్ ఫీల్ అవుతారు. సో ఆ టైంలో లేదా యూరిథ్రా ఓపెనింగ్ దగ్గర ఏదైనా రెడ్నెస్ ఉందా, ఇవన్నీ చెక్ చేస్తే మనకు ఎస్టీడీది డౌట్ వస్తుంది. అప్పుడు మనం బ్లడ్ లో కూడా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, అదే యూరిథ్రా పినిస్ ఏరియా వజైనా నుంచి కూడా స్వాబ్ టెస్ట్ చేయొచ్చు. సో కల్చర్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి పీసీఆర్ అనేది టెస్ట్ ఉంది, ఎగ్జాక్ట్ ఏం ఇన్ఫెక్షన్ ఉంది అండ్ అది దానికి కన్ఫర్మ్ చేసుకోవాలి. మొన్న రీసెంట్లీ ఐ వాజ్ సీయింగ్ అవుట్ సైడ్ వన్ ఆర్టికల్, మీకు ఒక ఇన్ఫెక్షన్ హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పేశారు, కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా చేయలేదు. అయ్యో, ద పేషెంట్ గాట్ సో టెన్స్డ్, పానిక్ అయిపోతారు కదా. పానిక్ అయిపోయి లైఫ్ మొత్తం అసలు అయిపోయింది ఇంకా అయిపోయిందని అనుకున్నారు. ఆఫ్టర్ దట్ షీ అండర్వెంట్ కన్ఫర్మేటరీ టెస్ట్, దాంట్లో నెగిటివ్. సో ఇట్లా అందుకే చాలా ఇది ఒక డెలికేట్ టాపిక్. దీనికి మనం 100% షూర్ ఉన్న వరకు వీ హ్యావ్ టు బీ వెరీ జెంటల్ అండ్ ఇండివిజువల్లీ కూడా కపుల్ మధ్యలో ఏది డిస్టర్బెన్స్ రాకుండా ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ ఇద్దరికి సెపరేట్గా కౌన్సిలింగ్ టుగెదర్ చెప్పొద్దు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ, ఇద్దరి మధ్యలో ఉండే ఆ సెన్సిటివిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. రిలేషన్ మస్ట్ బి మెయింటైన్. యాజ్ అ డాక్టర్ వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ వాట్ డు వి అంటే ఇద్దరికి మరి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా లేదా, అంత డొమెస్టిక్ ఇష్యూ. ట్రూ. సమ్ టైమ్స్ ఫీమేల్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ మేల్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉండొచ్చు, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో ఇది మీకు ఉంది అని ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పినప్పుడు ఇద్దరు ఒక పెద్ద స్ప్లిట్టే రావచ్చు. కరెక్ట్. Which is really very sensitive. Correct. Oh my God. Splitting can be because of infertility also. Yeah. And sexual problem also. Both types of couples మనం చూస్తాం. బేబీ కావాలి అసలు ఈయన వల్ల అవ్వట్లే ఆమె వల్ల అవ్వట్లేదు అని డిస్ప్యూట్ ఉంటుంది, లేదా సెక్షువల్ ఇష్యూస్, అసలు హస్బెండ్ కి సెక్స్ లో ఇంట్రెస్ట్ లేదు, డాక్టర్ ఏం చేయాలి, ఈయన ఎందుకు ఇట్లా ఉన్నాడు, ఏ మందు ఏ టెస్ట్ అసలు చేసుకున్నా అన్ని నార్మల్ అంటున్నారు, మరి అసలు ఎందుకు ఇట్లా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ సమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఒక సైకలాజికల్ రీజన్, ఒక్కొక్కసారి హార్మోనల్ రీజన్స్ అండ్ ఇంకొకసారి అంటే మెడికల్ డిజార్డర్స్. ఓకే. సో ఈ సైకలాజికల్ ఫస్ట్ అయితే కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీ, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీకి సార్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ సెక్షువల్ ఇంట్రెస్ట్ ఫీమేల్స్ లో కూడా తక్కువ ఉంటుంది, దానికి కూడా యాక్చువల్లీ కొన్ని టాబ్లెట్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు వెజైనిస్మస్ అంటే సెక్షువల్ టైంలో కొంచెం పెయిన్ గా ఫీల్ అవ్వడం, అన్కంఫర్ట్ గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక ఇమోషనల్ బాండింగ్ కంఫర్ట్ ఉండాలి పార్ట్నర్ తోటి. అసలు ఫోర్ ప్లే కాకుండా జస్ట్ డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద యాక్ట్, ఇవన్నీ కూడా ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్ సెక్యూరిటీ రావట్లేదు. సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అండ్ అది మళ్ళీ అది కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ ఇష్యూస్ కి. అది కూడా ఇన్ఫ్రీక్వెంట్ సెక్స్, నెలలో ఒకసారి 2 months కి ఒక్కసారి
అది కూడా ఎప్పుడైనా లాంగ్ ఒక హార్డ్ వర్కింగ్ డే టైర్డ్ గా వచ్చి స్ట్రెస్ గా ఉండి ఇలాంటివి జరుగుతున్నాయి. రైట్. యాక్చువల్లీ ఆండ్రాలజీ ఇస్ ఎ సపరేట్ సబ్జెక్ట్ వీ నీడ్ టు డిస్కస్ సార్. Correct. చాలా డెప్త్ సబ్జెక్ట్ అంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ టూ. ఎందుకంటే జనాల్లో చాలా మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి, దాన్ని కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది మాత్రం మనం ఓన్లీ ఫెర్టిలిటీ వరకే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇద్దరిని కంబైన్గా కూర్చోబెట్టిన కారణం అనమాట. అదే సంగతి. అంటే ఆండ్రాలజిస్ట్ని అలాగే గైనకాలజిస్ట్ కమ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ని ఇద్దరిని ఓన్లీ ఈ ఒక్క ఇష్యూనే తీసుకున్నాం. కానీ ఆండ్రాలజీలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే కింద చాలాసార్లు నేను యూరాలజిస్ట్ని కానీ న్యూరో గురించి డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కింద నాకు కమెంట్స్ పెడుతూ ఉంటారు, మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని గురించి ఎలాగానంటే ఇది ఇందులోకి రాదురా బాబు, ఇది ఆండ్రాలజీలోకి వస్తుందని కింద నేను మెసేజ్ పెడుతుంటా. మరి చెయ్యండి మేడం అంటూ ఉంటారు. సో ఐ డెంట్ గెట్ ప్రాపర్ డాక్టర్ ఇప్పటి వరకు. మే యు ఆర్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ ఆండ్రాలజీ. అబ్సల్యూట్లీ. సో ఇలా ఇన్ కేస్ ఇద్దరి మధ్యలో ఇలాంటి డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఎలా కన్వే చేస్తారు మీరు? డెఫినెట్గా అది మనం తేల్చలేం నిజంగా కూడా. మనము మేల్ని సో నీ వల్లే ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పలేం, వీ డోంట్ నో. ఫీమేల్ని నీ వల్లే వచ్చింది అని చెప్పలేం. మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద కపుల్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద థింగ్. వచ్చిన తర్వాత ఏం చేద్దాం, మన ఫోకస్ అనేది ట్రీట్మెంట్ వైపు ఉంటే మనకు డిస్కషన్ విల్ బి ఈజీ అండ్ కపుల్ ఆల్సో విల్ బి కంఫర్టబుల్ విత్ అస్. కపుల్స్లో ఏ ఒక్కరికైనా సపోజ్ హెచ్ఐవి పాజిటివ్ ఉంది అని తెలిసిన తర్వాత అదర్ పర్సన్కి కూడా మీరు చెప్పి మీరు కూడా చెక్ చేయించుకోండి అని మీరు చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు హౌ డు యూ డీల్ విత్ ఇట్ అంటే ఏం చెప్తారు? యాజ్ అ రొటీన్ మనం ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ అవుతే ఈ హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ అంటే హెపటైటిస్ బి అండ్ విడిఆర్ అంటే ఒక సిఫిలిస్ ది టెస్ట్ అండ్ హెపటైటిస్ సి, ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ప్యానల్ అనమాట. దట్ ఈస్ అడ్వైజ్ టు ద పేషెంట్. వాళ్ళు కన్సెంట్ తీసుకొని అది కంపల్సరీ అంటే ఒక మ్యాండేటెడ్గా చేస్తారు. రైట్. బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ స్పర్మ్ అండ్ ఎగ్. అప్పుడు మనం ఆ ప్యానల్ చేసుకోలేకపోతే వీ విల్ బి గివింగ్ వన్ కపుల్ వన్ ఇన్ఫెక్షన్. అక్కడ మీకు మనుషులు కనిపించరు, ఓన్లీ మీకు హెల్త్ కండిషన్ మాత్రమే కనిపిస్తుంది. కరెక్ట్. సో ఒక్కొక్కసారి వన్ పార్ట్నర్ది ఫస్ట్ టైం డిటెక్ట్ అవుతుంది మన దగ్గరనే. సో హస్బెండ్కి హెపటైటిస్ బి అని ఒకసారి వచ్చింది, అది ఒక బ్లడ్లో వైరస్, అండ్ వైఫ్ నెగటివ్, తనకు ఐడియా లేదు. బట్ దాని తర్వాత ఫస్ట్ మేల్ పార్ట్నర్ది హెపాటిక్ ఫంక్షన్ అంటే లివర్ ఎలా ఉంది స్కాన్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి నెక్స్ట్ తన వైఫ్కి వ్యాక్సిన్ ఇచ్చిన. అప్పటి వరకు మీరు కాండమ్ వేసుకోవాలి, బ్యారియర్ ప్రొటెక్షన్ వాడాలి, సో దట్ యాక్సిడెంట్లీ మీకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రావద్దు. 3 డోసెస్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తనకి రిస్క్ అనేది తగ్గిపోతుంది. అదే ఈ హెపటైటిస్ బి మళ్ళీ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో బేబీకి రావద్దు అని కూడా అదొకటి ఉంటుంది. సో దానికి ఐయుఐ అండ్ ఐవిఎఫ్, దీస్ ఆర్ ఎక్సలెంట్ మొడాలిటీస్. హెచ్ఐవి కానివ్వండి, హెచ్బిఎస్ఏజీ కానివ్వండి, రిస్క్ని ఆల్మోస్ట్ 99% వరకు తగ్గిస్తుంది ఈ ప్రొసీజర్. అంటే సపోజ్ మేల్కి మీరన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, స్పర్మ్లో మనం ఆ ఇన్ఫెక్టెడ్ కానివి మనం సపరేట్ చేసి ఎగ్ ఫెర్టిలైజేషన్కి మనం తీసే అవకాశం ఉంటుందా? సెగ్రిగేట్ చేయొచ్చు అలాగా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు హెచ్ఐవి వైరస్ ఫ్లూయిడ్లో ఉంటుంది, బ్లడ్లో ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం ఈ సెలెక్షన్ ప్రాసెస్ టైంలో ఈ ఫ్లూయిడ్ సీరాలజికల్ కాంపోనెంట్స్ దాంట్లో అన్ని అది ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. అండ్ మనం మైక్రోస్కోపిక్లీ మీరు ఇమాజిన్ చేయండి, 20 times 40 times మ్యాగ్నిఫికేషన్ చేస్తే కణం అనేది కనిపిస్తుంది. సో ఆ జస్ట్ కణంని ఎగ్లో ఇంజెక్ట్ చేయడం అండ్ దానికి మళ్ళీ వాష్ చేసి మీడియాలో ప్రిపేర్ చేసి సన్న క్యాథెటర్ ద్వారా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఉంటుంది. స్పర్మ్ వాష్ చేస్తారా? yes. ఈజీ బట్టలు వాష్ చేసినట్టు చెత్తుంటే కొట్టుకుపో బ్రష్ చేసి. ఓ మై గాడ్, ఈజ్ ఇట్? yes, sperm is washed. ఈవెన్ ఎగ్ కవరింగ్ ఉంటుంది, ఆ ఎగ్ కవరింగ్ సెల్స్ కూడా మనం డిన్యూడేషన్ అంటారు. ఓకే. సో ఫస్ట్ దానికి ఎక్స్పోజ్ చేయాలి అండ్ అది ఎంత గ్రేడ్ మెచ్యూర్ ఎగ్ ఉంది అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఏజ్ 35 years తర్వాత డ్రాస్టికలీ ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అండ్ యాక్చువల్లీ ఒక 100 సంవత్సరాల ముందు హ్యూమన్ లైఫ్ స్పానే 30 to 35 years ఉండే, మీకు తెలుసా? సో ఇప్పుడు 42 yearsకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. 40 yearsకి ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే బాడీ ఎలా దానికి కోప్ చేస్తుంది? వీఆర్ సర్వైవింగ్ దిస్ లాంగ్ బికాస్ మనకు యాంటీబయాటిక్స్ వచ్చినాయి, మనకు క్యాన్సర్ థెరపీస్ వచ్చినాయి, మెడికల్ మార్వెల్ అయింది, రీసెర్చ్ అయింది. కానీ బాడీది కెపాసిటీ అయితే అంతే లిమిటెడ్ కదా. కరెక్ట్. కానీ నేను ఒకసారి పేపర్లో అండ్ యూట్యూబ్లో కూడా చూసానండి, షీ 60 years లేడీ, వాళ్ళ అమ్మాయికి యూటరస్ ప్రాబ్లం ఉంటే ఫెర్టిలైజ్ అయిన ఎగ్ని అమ్మమ్మ గారి
గర్భసంచిలో ప్రవేశపెట్టి తను సిజేరియన్ చేశారు. మరి అదెలా పాసిబుల్ అంటే తన ఎగ్ కాదు కాబట్టి ఓన్లీ మొయ్యడం వరకే కాబట్టి ఉంటుందా, అదెలా, హౌ? ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు గర్భసంచి ప్రాబ్లమ్స్ వల్ల అబార్షన్స్ అవుతున్నాయి అనుకుంటారు. సో అబార్షన్స్ 90% ఆఫ్ ద టైమ్స్ అయ్యేటిది జీన్ ప్రాబ్లం వల్ల. సో జీన్స్ అనేటివి 28 years 27 years రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఉన్న ఏజ్ గ్రూప్ లో జీన్స్ బాగుంటాయి. సో తిన ఎగ్స్ మనం తీసుకుంది వాళ్ళ డాటర్ ఎగ్స్. డాటర్ ఈజ్ యంగ్ ఓన్లీ. ఓకే. యూట్రస్ ఈజ్ జస్ట్ బేబీ క్యారింగ్ ఆర్గాన్ కదండి. ఓకే. సో ఆబ్వియస్లీ 60 years కి కూడా షీ హెల్దీ ఉంది, యూట్రస్ కి రిసెప్టివ్ విండో ఉంది. సో జనరల్ గా 60 years కి మనకి పీరియడ్స్ అనేటివి ఆగిపోతాయి, మెనోపాజ్ వస్తుంది. సో అప్పటికి మళ్ళీ మనం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇచ్చి యూట్రస్ కి కొంచెం బ్లడ్ సప్లై పెంచి మనం బేబీని పెట్టినప్పుడు రిసెప్టివ్ విండో ఉందనుకోండి డెఫినెట్ గా అతుక్కుంటది. సో అతుక్కున్న తర్వాత ప్రెగ్నెన్సీ కోర్స్ అనేది రొటీన్ గా ఫాలో అవుతుంది. అండర్స్టాండ్. కానీ మెనోపాజ్ ని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు కొన్ని థెరపీస్ అన్నారు, ఆ థెరపీస్ ద్వారా కొంచెం పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉందా, అవసరం ఉందా? నిజానికి అవసరం ఉంది. సో చాలా మందికి ఈ మధ్య కాలంలో స్ట్రెస్ వల్ల కానివ్వండి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అనేది ఎర్లీగా వస్తుంది. సో మెనోపాజ్ ఇండియన్ ఉమెన్ అందరికి, ఏషియన్స్ అందరికీ కూడా అరౌండ్ 45 years నుంచి 47 years వరకు మెనోపాజ్ వస్తుంది. కొంతమందికి ఎక్స్టెండ్ కావచ్చు, 47 నుంచి 50 వరకు ఉండొచ్చు. సో 50 years కి మించి మనం ఇంకా పోస్ట్ పోన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ హార్మోన్స్. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మా అమ్మమ్మ గారు 60 years వరకు డేట్స్ వచ్చాయి ఆవిడకి. ఓ మై గాడ్, 60! కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే మాకు అప్పట్లో నేను స్కూల్లో చదివేటప్పుడు సపరేట్గా 3 days కూర్చునేవాళ్ళు. మా అమ్మ కూర్చునేది, ఆవిడకి డేట్స్ వచ్చాయి అనిపించింది. మా అమ్మమ్మ కూడా కూర్చునేది. ఏంటి ఇంకా నా అనిపించేది. అంటే తర్వాత సైన్స్ మాకు 10th classలో చెప్పారంటే ఒక ఏజ్ తర్వాత డేట్స్ ఆగిపోతాయని. అమ్మమ్మ 60 years కదా ఇంకా డేట్ వస్తుంది, సీ హౌ దట్ రియల్లీ హెల్దీ అనిపించింది నాకు. కానీ దట్ క్యాన్ ఆల్సో బి అ రిస్క్ ఫ్యాక్టర్. ఒక ఏజ్ తర్వాత ఎండోమెట్రియల్ లైనింగ్ చాలా థిక్ ఉంటే క్యాన్సరస్ రిస్క్ అండ్ దానిలో ఉన్న సెల్యులార్ హిస్టోపాథాలజీ మైక్రోస్కోప్ లో కాయిన్ కి రెండో వైపు. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఎవ్రీ టైమ్ 60 years ఆర్ 65 years కి బ్లీడింగ్ అవుతుందంటే దట్ డజంట్ మీన్ తన ఎగ్స్ చాలా హెల్దీ ఉన్నాయి. రైట్. ఇట్ కెన్ మీన్ దట్ ఎండోమెట్రియం ఇస్ గ్రోయింగ్ అబ్నార్మలీ. రైట్. ఎక్కువ పెరిగిపోయి షెడ్ అవుతూనే ఉంది. దానివల్ల అవేర్నెస్ ఉండాలి. రైట్. రైట్. యు ఆర్ సేయింగ్ సంథింగ్, ప్లీజ్ టెల్ మీ. సో ఇది అంటే సి యాజ్ వి డిస్కస్డ్ మనకి ఏంటంటే ఇప్పుడు పీసీఓడి సమస్య లాంటివి ఉన్నాయి అనుకోండి. చిన్నప్పటి నుంచి పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా వస్తాయి. ఇర్రెగ్యులర్గా ఎందుకు వస్తున్నాయి? ప్రాపర్గా కరెక్ట్ టైంలో ఎగ్స్ అనేటివి రిలీజ్ కావట్లేదు, ఎంటీ అవ్వట్లేదు. సో మేము చాలా దేవుళ్ళు తిరిగాము. ఒక 15 years తర్వాత మేము ఎన్నో పూజలు చేస్తే మాకు పిల్లలు న్యాచురల్గా పుట్టారని ఇప్పటికీ చాలా మంది చెప్తారు. లైక్ మనకంటే ఒక హెడ్ ఆఫ్ జనరేషన్. ఈ కాలంలో అందరూ దే ఆర్ అప్రోచింగ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కానీ ఒకప్పుడు అలా చెప్పేవాళ్ళు 15 years తర్వాత. సో దాని కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి 40 years 35 years దాటాక ఎగ్స్ అనేటివి రెగ్యులర్గా రిలీజ్ అవ్వడం వల్ల అప్పటికి వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. పైగా ప్రెగ్నెన్సీస్ మ్యారేజెస్ అనేటివి ఎర్లీగా అయ్యేటివి, చైల్డ్ మ్యారేజెస్ అయ్యేటివి. సో మెచ్యూర్ కాగానే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. 14 years 15 years కి పెళ్లిళ్ళు చేసి ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ అప్పుడు కూడా. సో వీళ్ళకి రెగ్యులర్ సైకిల్ వచ్చి ప్రెగ్నెన్సీలు ఆ టైంకి అయ్యేటివి, కానీ ఇప్పుడు సినారియో అది కాదు. సో మనం ఇప్పుడు మెనోపాజ్ గురించి కూడా కన్సిడర్ చేస్తే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా లేట్ గా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఎండోమెట్రియం షెడ్డింగ్ అవ్వడాన్ని పీరియడ్స్ అంటారు. ఓకే. సో ఆ మెనోపాజ్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు ద యూట్రస్. పీరియడ్స్ ఆగిపోవడానికి. పీరియడ్స్ ఆర్ రిలేటెడ్ విత్ ఎగ్స్. బాడీలో ఎగ్స్ ఉన్నాయి అంటే ఎగ్స్ ఉన్నంత వరకు మెన్సెస్ వస్తుంది. ఎగ్స్ తగ్గిపోయాయి అంటే మనకు మెనోపాజ్ వస్తుంది. రైట్. సో పీసీఓడి వాళ్ళకి డెఫినెట్ గా ఎంప్టింగ్ లేట్ ఉంటుంది. సో 50 years వరకు కూడా మనము న్యాచురల్ గా పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండొచ్చు, కానీ టెస్టింగ్ అనేది డెఫినెట్ గా అవసరం. సో కొంతమందికి యూట్రస్ రీజన్స్ వల్ల కూడా ఎండోమెట్రియం హైపర్ప్లేజియా అయిపోయి బ్లీడింగ్ అవుతా ఉంటుంది, విచ్ క్యాన్ బి ప్రీ క్యాన్సరస్. సో టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. టీవీలో చూసాను, గైనకాలజిస్ట్ కాబట్టి చెప్పారనంటే విమెన్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు లోపల సపోజ్ బేబీ గర్ల్ ఉందనుకోండి, తన ఆ అమ్మాయి ఎగ్స్ ద నెక్స్ట్ జనరేషన్ ఎగ్స్ కూడా అందులో ఉంటాయి అనేది. యు గాట్ మై పాయింట్? అండర్స్టాండ్? yes. అలాంటప్పుడు వంశపారంపర్యంగా అనేది విమెన్ యాబ్లోనే ఉంది, కరెక్ట్ చెప్పాలని విమెన్ యూట్రస్ లో ఉంది. ఓకే, నాకు అదే అనిపిస్తుంది. కానీ మేల్లో ఎస్పెషల్లీ సో ఈ స్పర్మ్ అనేది అంత ఏళ్ల తరబడి నెక్స్ట్ జనరేషన్ ఆ పై జనరేషన్ అలా ఎగ్ అలా ఫ్రీజ్ అయ్యి లోపల ఉండే అవకాశం లేదు కదా యాక్చువల్లీ. ఇస్ ఇట్ రైట్? సో ఫ్రీజింగ్ అంటే మనం సంవత్సరాలు స్పర్మ్స్ కి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అనుకుందాం, ఇప్పుడు లోపల బేబీ గర్ల్ ఉంటే కనుక తనలో కూడా ఎగ్స్ ఉంటాయి. అప్పటికి ఆల్రెడీ బై బర్త్ అప్పటికే ఎగ్స్ ఉంటాయి.
దాని నెక్స్ట్ జనరేషన్ అంటే నన్ను మా అమ్మ కన్నప్పుడు నన్ను నా కూతురిది కూడా అందులో ఉంది అనేది. సో ఇలా ఒకవేళ సపోజ్ నాలో కనుక బేబీ బాయ్నిగా నేను ఉంటే వాడి స్పర్మ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే నెక్స్ట్ స్పర్మ్ ఎవరైతే ఉంటారో ఐ మీన్ బేబీ బాయ్ ఉంటారో అందులో ఉండే అవకాశం ఉంటుంది. అలాగా ఉండదని విన్నాను. నేను అది క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ. అంటే వంశ పారంపర్యం, వంశం, ఇంటి యజమాని మేల్ని చెప్తారు కదా, మీరు ఇక్కడ ఫీల్ అవ్వకూడదు మరి. మీకు చెప్తాను దీని గురించి. యు అండర్స్టాండ్ రైట్? ఒక బేబీ బాయ్ యూట్రస్ లో ఉంది అనుకోండి, గ్రోయింగ్ బేబీ, 9 నెలల వరకు అసలు ఆ టెస్టిస్ కింద స్క్రోటం లో అసలు జారి ఉండదు. పుట్టిన తర్వాత కొన్ని నెలలకి అది కింద వస్తుంది. ఈ టెస్టిస్ లో ఉన్న ట్యూబ్యూల్స్ దాంట్లో అసలు అది ఒక ఫ్యాక్టరీ ఆఫ్ స్పర్మ్ అనేది రెడీమేడ్ ఉండవు, ఎగ్ లాగా అంటే రెడీ ఫాలికల్ లాగా ఉండవు, సెల్ లో ఉంటది అది. సో స్పర్మాటోగోనియల్ స్టెమ్ సెల్ అంటారు. ఈ స్పర్మాటోగోనియల్ స్టెమ్ సెల్ క్యాన్ బికమ్ ఎనీథింగ్ యాక్చువల్లీ. బోన్ కూడా అవ్వచ్చు అది. మీజల్ ఇట్ ఈస్ ప్లూరిపొటెంట్ అంటే దాని మెడికల్ టర్మ్ వచ్చేసి అది ఏ సెల్ లో కూడా సిగ్నల్ ఇస్తే అది ఫామ్ అవ్వచ్చు. కానీ అందుకే ఒక ఇంజనీరింగ్ ఎంత ఉంది చూడండి. ఆ సెల్ ఒక 10 వారాల ప్రాసెస్ కాల్డ్ స్పర్మాటోజెనెసిస్. ఈ ప్రాసెస్ లో హార్మోన్ కి వాడి దానిలో గ్లూకోజ్, ఎనర్జీ అండ్ దాని షేప్ కంటిన్యూస్ వారం చేంజ్ అయ్యి దానికి టేల్ వస్తుంది. దాని హెడ్ లో ఒక డిఎన్ఏ ఉంటుంది, న్యూక్లియస్ ఏరియాలో క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్స్ వచ్చేసి 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అది ఎగ్ తోటి జాయిన్ అయినప్పుడు అది 46 క్రోమోజోమ్స్ వస్తుంది. XY క్రోమోజోమ్ కార్యోటైప్ అంటే బాయ్, XX అంటే లేడీ. స్పర్మ్ లెవెల్ కే అది రెడీ కాలేదు. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్ ది ఎక్కడ వస్తుంది దాంట్లో. నేను ఎందుకు అంటున్నానంటే ఇంటి యజమాని ఓకే మా వంశం నిలబెడుతుంది అని అంటే చెప్తున్నాను నేను. దట్స్ వంశాల తరబడి. ఇప్పుడు మా అమ్మని కన్నప్పుడు మా అమ్మ బజ్జులో అప్పటికే నేను ఉన్నాను. నేను నా కూతుర్ని కన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి యూట్రస్ లోనే ఉంది. అవును, ఎగ్స్ ఉన్నాయి. సో నిజానికి ఎవరిక్కడ మహారాణి అని అంటే వంశం అని అంటే విమెన్. టు బి ఫ్రాంక్, ఒప్పుకుంటారా మీరు? అబ్సల్యూట్లీ. మేలిగో లేదు మీకైతే? ఏం లేదు. ఎవ్రీ బేబీ ఈజ్ అ వుమన్ టిల్ ద Y chromosome gives signal that away cells should become a male reproductive tract. Right. Every baby starts as a woman. మీరు నమ్మరు, ఈ రోజుకి ఇంత ఎవాల్వ్ అయిన ఈ సొసైటీలో కూడా 3 డెలివరీస్ అప్పుడు అమ్మాయినే ఇచ్చావు, నువ్వు అబ్బాయిని ఇవ్వలేదు అని వదిలేసిన సందర్భాలు ఎన్నున్నాయో. కానీ మీరే చెప్పాలి ఇక్కడ యాజ్ అ మేల్. ఫీమేల్ ఇవి చెప్పినా కూడా ఎవరు నమ్మరు. కాబట్టి అంటే మనం చెప్పినా నమ్మరండి, ఇలాగే చెప్తారండి. అవును, ఫెమినిజం బయాస్డ్ గా ఉంటుంది. చాలా మీరు అన్బయాస్డ్ గా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అమ్మాయి అబ్బాయి పుట్టడానికి కారణం ఎవరు? సో Y క్రోమోజోమ్ అంటే స్పర్మ్ లో ఉంటది. Y క్రోమోజోమ్ ఉండొచ్చు, X క్రోమోజోమ్ ఉండొచ్చు. అది ఎవరిదో ఉంది? స్పర్మ్ మేల్లో ఉంది. మరి నేను వ్యూవర్స్ కి అర్థం అవ్వడానికి చెప్తున్నాను. మేల్లో X క్రోమోజోమ్, Y క్రోమోజోమ్ ఉంటుందంటే అమ్మాయి పుట్టాలన్నా అబ్బాయి పుట్టాలన్నా 2 రకాల క్రోమోజోమ్స్ మేల్ బాడీలో ఉంటుంది. ఓకే, సో అమ్మాయి బాడీలో ఓన్లీ X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. X కలిసినప్పుడు అమ్మాయి, XY కలిసినప్పుడు అబ్బాయి. రైట్? అల్టిమేట్లీ సొసైటీకి మీరు చెప్పాల్సింది ఏంటంటే అబ్బాయి పుట్టాలన్నా అమ్మాయి పుట్టాలన్నా అవకాశం అమ్మాయిలో ఉందా అబ్బాయిలో ఉందా? అబ్బాయిలో ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకంటే మీరు నమ్మరండి, నేను నా కళ్ళతో నేను చూస్తున్నాను యాజ్ అ జర్నలిస్ట్గా. ఈ రోజుకి కొన్ని తాండాస్లో నువ్వు 3 అమ్మాయిల్ని మాకు ఇచ్చావు, కొన్ని బిలో పవర్టీ ఏరియాస్ ఉంటాయి, నువ్వు మాకు అబ్బాయిని ఇవ్వలేదు కాబట్టి మేము ఇంకొక పెళ్లి చేసుకుంటాం మా అబ్బాయి, కానీ ఆ అమ్మాయిని వదిలి చేసుకున్న సందర్భాలు నేను చాలా చూసాను. అక్కడ వరకు ఎందుకండి, ఇప్పుడు మన ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ లో కూడా దేర్ ఆర్ కపుల్ హూ అంటే డివోర్స్ అయిపోయి సెకండ్ వైఫ్ ని తీసుకొని వచ్చి కూడా నాకు ఫస్ట్ వైఫ్ తో 2 ఫీమేల్సే ఉన్నారు, మీరు ఇది నా సెకండ్ వైఫ్, ఓకే ఇప్పుడన్నా నాకు మేల్ చైల్డ్ కావాలి. తిట్టబారా స్టూపిడ్. ఆబ్వియస్లీ మనం ఏం చేయలేం కదా. సింపుల్ గా చెప్తాం, ప్రెగ్నెన్సీ కావాలంటే మేము ప్లాన్ చేస్తాం కానివ్వండి. జెండర్ స్క్రీనింగ్ అనేది జెండర్ ని మనం ప్రొవైడ్ చేయలేం. ఇఫ్ యు ఆర్ ఇన్ఫర్టైల్ డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్ యూ. అట్లీస్ట్ ఎడ్యుకేట్ చేశారా వాళ్ళని? నాకు చాలా టెన్షన్ గా ఉంది నిజంగా. అట్లీస్ట్ వి షుడ్ ఎడ్యుకేట్ దెమ్ కదండి. మనం ఎడ్యుకేట్ చేసిన పీపుల్ కి యాక్సెప్టెన్స్ కూడా లేదు. పీపుల్ విల్ థింక్ దట్ ఈ డాక్టర్ నాకు సరిగ్గా చూడట్లేదు, దే విల్ స్విచ్ ద హాస్పిటల్స్, దే విల్ స్విచ్ ద డిపార్ట్మెంట్స్. ఇప్పటికి కూడా చాలా మీరు చెప్తుండే బ్యాక్వర్డ్ రూరల్ ఏరియాస్ లో కానివ్వండి, దేర్ ఆర్ థింగ్స్ లైక్ మనకు కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటూ పుడతారు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా రన్ అవుతానే ఉంది. దాంట్లో సైన్స్ ఎంత ఉందో మనకు తెలీదు. అవును, బట్ నన్ను అడిగితే అసలు ఆ వాంటింగే ఎందుకు ఈ కాలంలో? అంటే వాట్ ఈస్ దట్? ఫస్ట్ ఈ పాయింట్ వి నీడ్ టు డిస్కస్ రియల్లీ.
అబ్బాయి అయితే చదువుకుంటాడు, పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికే తీసుకొస్తాడు. ఓకే, ఆస్తి ఉంటే అబ్బాయి పేరు మీద ఉంటే మనతోనే ఉంటుంది. అబ్బాయి మనల్ని చూస్తాడు. చూడని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు బయట. అమ్మాయికి పెళ్లి అవుతుంది, ఇంటి పేరు మారిపోతుంది, అత్తారింటికి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ పిల్లలు వాళ్ళ వంశాభివృద్ధి కానీ మనకేం ఉండదు ఇక్కడ. సో ఎంతో అంత పెళ్లి చేసి ఎంతో అంత ఆస్తి ఉంటే ఆస్తి, ఏది ఉంటే అది ఇచ్చేసి వదిలించేసుకోవాలి. అమ్మాయి మనది కాదు. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలే తల్లిదండ్రులు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? నిజంగా దీన్ని మీరు నమ్ముతారా? యాక్చువల్లీ మేల్ అండ్ ఫీమేల్ వంశం, మా అబ్బాయి కొడుకే ఉండాలి. ఇంతకీ మీకు పెళ్ళిందా? అయిందా? నేను చెప్తాను. బేసిక్లీ ఇప్పుడు అమ్మాయిలా అబ్బాయిలా ఆ చైల్డ్ సైకాలజీ ఇంపార్టెంట్. పుట్టినప్పుడు ఎలా అటాచ్మెంట్, ఫ్యామిలీతో బాండింగ్ ఎలా జరుగుతుంది, దానికి బట్టి ఆ అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి పేరెంట్స్ కి రెస్పెక్ట్, అది ఒక ఓల్డర్ ఏజ్ లో ఎలా టేక్ కేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఆంటీకి 2 అమ్మాయిలు పుట్టారు. తనకి న్యూరాలజికల్ డిజార్డర్ వచ్చింది 65 years of ఏజ్ కి. మొత్తం 2 డాటర్స్ మొత్తం టేక్ కేర్ చేసుకున్నారు లాస్ట్ వరకు. ఎంత బ్యూటిఫుల్. యాక్సెప్ట్ చేశారా? మీ అమ్మ వాళ్ళు మీరే చూడాలా, మేము ఎందుకు చూడాలి? నేను చూసుకుంటున్నాను. నేను నా పేరెంట్స్ హౌస్ లోనే ఉన్నా. కోఇన్సిడెంట్లీ నా పేరెంట్స్ కూడా న్యూరాలజికల్ డిజార్డర్ వచ్చింది. సో నేను మంచిగా టేక్ కేర్ చేసుకుంటున్నా. అదే అబ్బాయి అనుకొని ఒక్కొక్కసారి కొంచెం డిటాచ్ గా ఉంటే. మీ మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నప్పుడు నువ్వెందుకు చూసుకోవాలి అని మీరు ఎప్పుడు అనలేదు? ఎప్పుడు అనలేదు. బీ గుడ్ బాయ్. ఆశ చాలా ఎక్కువ అయ్యి, లేదా బ్యాడ్ కంపెనీలో బాయ్ కూడా గ్రోత్ ఫేజ్ లో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ పికప్ అయింది అనుకోండి, అది రీలొకేట్ అయిపోతారు. అసలు పేరెంట్స్ హోమ్ అంతా డిచ్ చేసేస్తారు. ఇప్పుడు మా హోమ్ లోనే ఒక వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళ బాయ్ యాక్చువల్లీ అబాండన్ చేసేసిండు. హౌస్ మొత్తం మానేసి జాబ్ జాయిన్ చేసుకున్నాడు. మాకు మీతోటి ఏం సంబంధం లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బాండింగ్ అండి, అటాచ్మెంట్. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. అమ్మాయి అబ్బాయి అని కాదు. కానీ సొసైటీ కూడా కొంచెం ప్రెషర్ పెడుతున్నారు కపుల్స్ కి. మీకు ఇంకా పిల్లలు అవ్వలేదా, ప్రెగ్నెన్సీ వస్తే మిస్క్యారేజ్ అయిందా, డెలివరీ అవుతే అయ్యో మీకు అమ్మాయి పుట్టిందా, అసలు ఎండే లేదు. అమ్మాయి పుట్టిన తర్వాత లేదా అబ్బాయి పుట్టిన తర్వాత కూడా ఈ అబ్బాయి కొంచెం ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, స్టడీస్ లో కరెక్ట్ లేదా, అది ఎంతో వరకు పెండ్లి వరకు కూడా అసలు ఈమెతోటి చేసుకున్నాడా, అసలు ఎండ్ లేదు దీనికి. ఎగ్జాక్ట్లీ, ఏది చేసినా పాయింట్అవుట్ చేస్తుంది సొసైటీ అన్డౌటెడ్లీ. కానీ సార్, కెన్ యూ టెల్ మీ వన్ థింగ్, వన్స్ విమెన్ వెజైనాలో ఎజాక్యులేషన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అంటే ఏం చెప్తారు? స్పర్మ్ ఎంత వరకు ఈదుకుని వెళ్తుంది ఎగ్జాక్ట్లీ? ఇది చాలా హెల్దీ ఏమంటారు స్పర్మ్ అని మీరు ఎలా ఫైనలైజ్ చేస్తారు, డిసైడ్ చేస్తారు? సో వజైనల్ ఎజాక్యులేషన్ జరిగితే వజైనా pH వచ్చేసి, అంటే దాంట్లో అసిడిటీ స్టేట్ ఉంటుంది, pH 5. సో మాక్సిమం స్పర్మ్స్ అక్కడికే చనిపోతాయి వజైనాలోనే. 55% స్పర్మ్స్ వజైనాలోనే కిల్ అయిపోతాయి. అదేంటి అసలు pH 5 కి దానికి సెట్ అవదా, కొట్టుకుంటాయి? డెఫినెట్ గా మనకు అసలు ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆర్గన్ ఫస్ట్. సో pH కానివ్వండి, మనకు లోపల మన సర్విక్స్ కానివ్వండి, యూట్రస్ కానివ్వండి, ట్యూబ్స్ కానివ్వండి, ఇవన్నీ దే షుడ్ వర్క్ ఇన్ ఎ సింక్రనీ ఫార్ ద ఫర్టిలైజేషన్. రైట్. స్పర్మ్ ఒక pH లో ఉంటుంది, మన వెజైనల్ pH ఒకలాగా ఉంటుంది, యూట్రస్ లో pH ఒకలాగా ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. దీనికి కూడా ఒక సైన్స్ ఉంది. మనం అందరం ఏమనుకుంటాము, స్పర్మ్ చాలా మంది ఏంటంటే మేము ఇంత వాల్యూమ్ సీమెన్ ఇచ్చాము, దాంట్లో మాకు చాలా స్పర్మ్స్ ఉన్నాయి అనుకుంటారు. కానీ యాక్టివ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి? సీమెన్ వాల్యూమ్ వచ్చి 2.5 నుంచి 3 ml వరకు నార్మల్. దాంట్లో మనకి స్పర్మ్స్ ఎంత ఉన్నాయి అనుకున్నారు? అవి మొత్తం స్పర్మే ఉండదు, 1% స్పర్మ్స్ ఉండేవి. రైట్. సో ఆ స్పర్మ్స్ మిలియన్స్ కొద్దీ ఉంటాయి. సో ఒక్క ఎగ్కి మిలియన్స్ ఆఫ్ ద స్పర్మ్స్ అయితే ఫర్టిలైజ్ చేయలేవు. మనకు ఒక్క ఎగ్కి ఒక స్పర్మే కావాలి. కానీ ఎవల్యూషన్ చూస్తే మనకి ఇన్ని స్పర్మ్స్ ఉన్నాయి. ఎందుకు? రీజన్ ఏంటి అంటే, ఒక్కసారి ట్రాక్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ pH వల్ల డెడ్ స్పర్మ్స్ కానివ్వండి, ఇన్యాక్టివ్ స్పర్మ్స్ కానివ్వండి, అన్హెల్తీ స్పర్మ్స్ కానివ్వండి, అవి అక్కడే చనిపోతాయి. ఏదైతే స్ట్రాంగ్ గా హెల్దీగా అది మాత్రమే లోపలికి వెళ్తుంది. అండ్ యూట్రస్ ఈజ్ ఆల్సో సో బ్యూటిఫుల్. మనకు ఎగ్ కరెక్ట్, సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసారు, అదే రోజుకి ఎగ్ రిలీజ్ అయిందని గ్యారంటీ ఏం లేదు. అవును. సో స్పర్మ్ కి ఎప్పుడు కూడా విండో 3 days బతికి ఉంటుంది స్పర్మ్. కానీ యూట్రస్ కూడా దాన్ని పట్టుకొని ఉండాలి కదా స్పర్మ్స్ లోపలికి వెళ్ళింది అంటే. సో యూట్రస్ ఎంట్రీ ఒక డోర్, సర్విక్స్ అని ఉంటది. సో అదొక రిజర్వాయర్ లాగా అనమాట. సో ఈ చనిపోయిన స్పర్మ్స్ ఏవైతే మన వెజైనాలో pH వల్ల చనిపోయిన స్పర్మ్స్ పక్కకు పెడితే, యాక్టివ్ స్పర్మ్స్ వెళ్ళి ఫస్ట్ అక్కడ కూర్చుంటాయి. దిల్ బి వెయిటింగ్ ఎగ్ ఎప్పుడు వస్తుంది అని. టెక్స్ట్ బుక్ లో ఎగ్
మనకు చెప్పేది ఓవ్యులేషన్ అయిన తర్వాత ఎగ్ 24 hours బతికుంటది అని, కానీ యాక్చువల్ గా కూడా 16 to 18 hours మట్టుకే అది రిసెప్టివ్ అన్నమాట. ఈ లోపల ఈ స్క్రీన్ అయిన స్పర్మ్స్ లో ఫాస్ట్ గా ట్యూబ్స్ వరకు వెళ్ళాలి. సో వెజైనాలో ఉండే వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, ఈ స్టిక్కీనెస్ కానివ్వండి, ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ స్పర్మ్ ఈదడానికి హెల్ప్ చేస్తాయి. సో మనకు అర్థం కాకుండా ఎంత సైన్స్, అసలు ఎన్ని ఆర్గన్స్ కష్టపడుతున్నాయి ఫస్ట్ అసలు. సో స్పర్మ్ అట్లా లోపలికి వెళ్ళాక ఎగ్ కూడా దాన్ని అబ్జర్వ్ చేయాలి. చాలా ఉన్నాయి మరి, కాంపిటీషన్ ఇన్ని మిలియన్స్ ఉన్నాయి కదా. సో మిలియన్స్ లో ఎగ్ స్పర్మ్స్ అన్ని ఒకటేలాగా ఉంటాయి, కానీ ఎగ్ సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్. అక్కడ కూడా మళ్ళీ డామినేషన్, హూ హ్యాస్ టు ఎంటర్. అచ్చా, ఎగ్గే సెలెక్ట్ చేసుకుంటుందా? ఎగ్గే సెలెక్ట్ చేసుకుంటది, కానీ దానిలో నుంచి మళ్ళీ మేల్ బేబీ ఆ ఫీమేల్ బేబీ అందాక డిస్కషన్ వచ్చేప్పుడు ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద స్పర్మ్ ఆల్సో. ఎగ్ ఎంత సెలెక్ట్ చేసుకున్నా స్పర్మ్ ఫర్టిలైజ్ చేస్తేనే కదా అక్కడ ఎంబ్రియో వచ్చేది. అంటే ఇద్దరిది చెరిసగా ఉంది అక్కడ. 100% ఇస్ ఆల్వేస్ సింబయోసిస్. యూ గివ్, ఐ టేక్, యూ టేక్, ఐ గివ్. ఎగ్జాక్ట్లీ, గివెన్ అండ్ టేక్ అనేది మన వర్క్స్ అవుట్ ఎవ్రీవేర్ బై బర్త్ లోనే ఉంది. yes రైట్. సో ఇందుకే అంటారేమో సంసారానికి 2 చక్రాలు అని చెప్పని, 2 కళ్ళు అని ఎందుకు అంటారంటే ఇందుకే అంటారు. వాళ్ళది సగం, వీళ్ళది సగం. కానీ ఇప్పుడు ఒక ఎగ్ కి ఒకే స్పర్మ్ సరిపోతున్నప్పుడు మరి ఇప్పుడు ట్విన్స్ ఇలా ఎలా పుడతారు యాక్చువల్లీ? సో ట్విన్స్ కి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక స్పర్మ్ ఒకటే ఎగ్ లోకి వెళ్ళిన తర్వాత ఎగ్ డెవలప్మెంట్ అనేది, అంటే ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది 5th day వరకు ట్యూబ్ లోనే అవుతుంది. 5th day ట్యూబ్ లో నుంచి యుట్రస్ లోకి అతికేటప్పుడు అవి 2 భాగాలుగా స్ప్లిట్ అయింది అనుకోండి ఆ ఎంబ్రియో, అప్పుడు మనకు ఐడెంటికల్ ట్విన్స్ వస్తారు. ఎప్పుడు కూడా ఇది మళ్ళీ మనకు కాంట్రవర్సీ, ట్విన్స్ అనగానే ఇద్దరు ఒకేలా ఉండరు, అప్పుడప్పుడు ఒక మేల్ ఉంటారు, ఒక ఫీమేల్ కూడా ఉంటారు. అవును. సో దీనికి మీనింగ్ ఏంటంటే 2 separate ఎగ్స్ ఫర్టిలైజ్ అయినప్పుడు ఈ ఓవరీ నుంచి ఒక ఎగ్ వచ్చింది, ఆ ఓవరీ నుంచి ఒక ఎగ్ వచ్చింది. మనకు 2 ovaries ఉన్నాయి, 2 fallopian tubes, యూట్రస్ ఒకటే ఉంది. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఒక్క ఎగ్ కాకుండా 2 eggs రిలీజ్ అవుతాయి. 2 eggs లోకి 2 sperms వెళ్ళినప్పుడు మనకు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వస్తారు. ఒక మేల్ రావచ్చు, ఒక ఫీమేల్ రావచ్చు, ఇద్దరు ఫీమేల్స్ రావచ్చు, కానీ పోలికల్ డిఫరెంట్ ఉండొచ్చు. కరెక్ట్. అదే ఒకటే ఎంబ్రియో 2 సార్లు స్ప్లిట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ఐడెంటికల్ ట్విన్స్ వస్తారు. సో 5th day వరకు మనకు స్ప్లిట్టింగ్ అనేది అవ్వచ్చు. 2 eggs రిలీజ్ అవ్వడం అనేది మన చేతుల్లో లేదు. ఈ స్పర్మే దీనికి కనెక్ట్ అవుతుంది అని మన చేతుల్లో లేదు. సో ఫీచర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మన చేతుల్లో లేదు, కలర్ మన చేతుల్లో లేదు. వాళ్ళు సన్నగా పుడతారా, లావుగా పుడతారా, పొడుగ్గా పుడతారా, పొట్టిగా పుడతారా, ఇది మన చేతుల్లో లేదు. సో సైన్స్ బియాండ్ నిజంగానే ఒక డివైన్ పవర్ ఉంది అని మీకు అనిపిస్తుందా ఎప్పుడన్నా, బోత్ ఆఫ్ యూ? అనిపిస్తుంది, డెఫినెట్ గా అనిపిస్తుంది. ఎస్పెషలీ కొన్ని కేసెస్ లో నేను చెప్తాను. ఇది నా కెరీర్ స్టార్టింగ్ లో లైక్ అరౌండ్ 8 years బ్యాక్ నా ఆల్మోస్ట్ ఒక 3rd or 4th కేసు అనమాట. ట్యూబ్స్ ఒక అమ్మాయికి ఏంటి అంటే మనకు జనరల్ గా యూట్రస్ కి 2 ట్యూబ్స్ ఉంటాయి, 2 ovaries ఉంటాయి. సో రైట్ సైడ్ ట్యూబ్ లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్ ని తీసేశారు. అక్కడే ఫెర్టిలైజ్ అయిపోయి అక్కడే ఉండిపోతుంది, కిందకి దిగదు. సో ఆ ట్యూబ్ ఏంటంటే అదొక మస్కులర్ ఆర్గాన్ కాదు. ట్యూబ్ లో ఏంటంటే బేబీ అనేది ఫర్టిలైజ్ అవుతుంది, 5th day వరకే పెరుగుతుంది. కిందకు వచ్చినాక యూట్రస్ అనేది మనకు ఎలాస్టిక్ మజిల్ అన్నమాట. యూట్రస్ సాగుతుంది కానీ ట్యూబ్ సాగలేదు. సో ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ పెరగదు, సో అది పలిగిపోతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. సో ఆ ట్యూబ్ తనకు తీసేశారు. సో ప్రతిసారి మనం చూసినప్పుడు రైట్ సైడ్ నుంచే ఎగ్ వస్తుంది. సో లెఫ్ట్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా తనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ సగానికి పడిపోయినాయి. ఎందుకు అంటే లెఫ్ట్ ఓవరీ నుంచి ఎగ్స్ రావట్లేదు. సో అసలు మన ఆర్గన్స్ ఎంత బ్యూటిఫుల్లీ డిజైన్ అంటే ఓవరీ అనేది ట్యూబ్ కి అటాచ్మెంట్ అసలు ఉండదు. సో ఈ ట్యూబ్ అనేది జెల్లీ ఫిష్ మూమెంట్ లాగా ఎగ్ ఎక్కడ ఉంటే ఇది పోయి అక్కడి నుంచి పట్టుకుంటది అనమాట. తనకు రైట్ సైడ్ నుంచే ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, కానీ లెఫ్ట్ ట్యూబ్ వెనకాలకి వెళ్ళి రైట్ ఓవరీ నుంచి ఎగ్ పికప్ చేసుకొని షీ గాట్ ప్రెగ్నెంట్. ఓ మై గాడ్. అండ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పెరిటోనియల్ మైగ్రేషన్. ఓకే. విచ్ ఇస్ వెరీ రేర్, 1 in every 1000 births అట్లా అవుతాయి. సో అట్లా అయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? సో డెఫినెట్లీ సంథింగ్ డివైన్ ఆల్సో. అది కదా రాసి పెట్టున్నాడు. మెనీ కేసెస్ లైక్ దట్. మెడికల్ సైన్స్ అనేది ఇట్స్ వెరీ వాస్ట్. ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ కాకుండా మేల్ ఇన్ జనరల్ గా సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించో లేదంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గురించో మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది కదా, అలా కూడా వస్తూ ఉంటారా మీ దగ్గరికి? అలాంటి కేసెస్ చూస్తున్నారా మీరు? ఎక్కువ విజిట్స్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కే ఉంటాయి. అండ్ ఒకవేళ పిల్లలు అవ్వట్లేదు, 3-4 సంవత్సరాలు ట్రై చేసుకున్నారు, అప్పుడు ఇద్దరు కలిసి వస్తారు ఖచ్చితంగా. బికాస్ అంత ప్రెషర్, మొత్తం సొసైటీ ప్రెషర్ అండ్ వాళ్ళకే టెన్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ డిజార్డర్స్ ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే, ఫస్ట్ ఈజ్ ఒకటి మెంటల్ స్ట్రెస్. మనకు అసలు రిలాక్సేషన్ ఉండట్లేదు. మన కల్చర్ ఎలా అయిపోయింది మన కంట్రీలో అంటే, ఒక గ్రూయలింగ్ వర్క్ ఉంటుంది.
పొద్దున లేసి బైక్ ట్రావెలింగ్ అండ్ లాంగ్ అవర్స్ ట్రావెలింగ్ డిస్టెన్స్, ట్రాఫిక్, కేయాస్, సౌండ్, పొల్యూషన్, కమోషన్, మరి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ టేక్ కేర్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇవన్నీ కూడా అన్హెల్దీ. బికాజ్ ఎక్కడైనా మీరు బయట దేశంలో చూస్తే ఒక పీస్ఫుల్ అంబియన్స్, అసలు హార్న్స్ అప్పుడు కూడా రాదు, పార్క్స్ లేవు, ఒక ఫిట్నెస్ రెజిమ్ లేదు, బయట అందరూ బైసైకిల్ మీద లేదా డాగ్స్ తోటి వాకింగ్, రన్నింగ్, ఏదో ఫిట్నెస్ లో ఏదో స్పోర్ట్ లో ఉంటారు. ఇక్కడ జస్ట్ మన ఒక రొటీన్ అయిపోయింది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండట్లేదు అండ్ రెస్ట్ ఉండట్లేదు. సో మెంటల్ డిజార్డర్స్ చాలా పెరుగుతున్నాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. సెకండ్ ఇష్యూ ఇస్ అసలు వైఫ్ తోటి బాండింగ్ సరిగా ఉండలేక, అండర్స్టాండింగ్ లేదు. అరేంజ్ మ్యారేజెస్ లో కొంచెం కూడా అక్కడ బికాస్ ఆఫ్ అంటే మిస్కమ్యూనికేషన్స్, అండర్స్టాండింగ్ అది సెట్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోరు అసలు, అండ్ చాలా మొహమాటాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బేబీ ఇప్పుడు కలిసి ఉండాలని ఆ మైండ్ లో ఉంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకొకటి ఓవర్ స్టిమ్యులేషన్ ఎందుకు అవుతుంది? పార్నోగ్రఫీ కంటెంట్ చూస్తున్నారు, రెగ్యులర్ మాస్టర్బేషన్ వల్ల అసలు డీసెన్సిటైజ్ అయిపోతుంది. అండ్ అది యాక్చువల్ యాక్ట్ పర్ఫామ్ చేసినప్పుడు అట్లాంటి ప్లెజర్ రాకుండా వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే వాళ్ళకి అసలు దాంట్లో ఇష్టం సెన్సిటివిటీ నష్టపోతున్నారు కదండి వీళ్ళు. అబ్సల్యూట్లీ టూ మచ్ ఆఫ్, అంటే ఇప్పుడు ఏమంటారంటే అతి సర్వత్రా వర్జేయత్ అంటారు. ఎందులోనే సరే అతి అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో అది విరుగుట కొరకే అని అంటారు చూసారా, ఎంత పెరుగుతుందో అది తగ్గడానికి అల్టిమేట్లీ. ఎగ్జాక్ట్లీ. సో అంటే మీరన్నట్టు ఈ పోర్నోగ్రఫీ చూడటం అనేది దాని వల్ల వీళ్ళకి వైఫ్ దగ్గర కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువైపోయి, లేదా హస్బెండ్ దగ్గర వైఫ్ కి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి అన్నెసరీ ఒక న్యాచురల్ ఒక లవ్ అండ్ అఫెక్షన్, ఒక ఎన్విరాన్మెంట్ ని దెబ్బ తీసేస్తున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. వాట్ యు సే అబౌట్ ఇట్? అది చూసి నా వైఫ్ కూడా ఇవన్నీ చేయాలి, అప్పుడే కరెక్ట్ ఉంటది. సో ఆ రకంగా ప్రతి ఒక్క పార్ట్నర్ ఈజ్ నాట్ సో కంఫర్టబుల్ విత్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. కరెక్ట్. సో అక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. అదర్ దాన్ దాట్ మాస్టర్బేషన్ కూడా డైలీ ఫ్రీక్వెన్సీ కూడా చాలా పెరిగిపోతుంది కదా. ఈజ్ ఇట్ అడ్వైజబుల్ సార్ యాక్చువల్లీ? సో మాస్టర్బేషన్ పర్మనెంట్ ఎఫెక్ట్ ఏం అవ్వదు ఆన్ స్పర్మ్ కౌంట్. ఎన్నిసార్లు చేసినా టెంపరీలీ మనకు స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది 1.5 day వరకు తక్కువ ఉండొచ్చు, మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. అదే టూ మెనీ డేస్ కలవకుండా గ్యాప్ లేదా మాస్టర్బేషన్ గ్యాప్ టూ లాంగ్ ఉన్నా కూడా ఇమ్మోటైల్ స్పర్మ్స్ అంటే కదలిక లేకున్న స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయి, వీక్ స్పర్మ్స్, డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ ఎక్కువ ఉండొచ్చు. రైట్. సో చాలా ఎక్కువ గ్యాప్ ఉండొద్దు, చాలా తక్కువ గ్యాప్ ఉండొద్దు. రైట్ మ్యామ్. ఎస్పెషల్లీ ఇప్పుడు విమెన్ హెల్త్ ఇష్యూలో మనం తీసుకుంటే ఇంతకుముందు అయితే ఈ ఆఫీస్ టెన్షన్స్ ఉండేవి కాదు, ప్రశాంతంగా ఉండేది లైఫ్. ఒక 25 years బ్యాక్ సంగతి. ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నా ఆయన చూసుకుంటాడులే, ఆయన తెప్పించిన దాంట్లో తీసుకొచ్చిన దాంట్లో మనం ఎంతో అంత వండి పెట్టి పిల్లల్ని, ఆయన్ని, ఇంట్లో వాళ్ళని చక్కగా చూసుకుంటే సరిపోతుంది అని అనుకునే స్టేజ్ నుంచి నాకు గుర్తింపు లేదు, నాకు ఐడెంటిటీ లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వాలి అనే ఈ రోజు వరకు మేబీ అప్పట్లోనే వాళ్ళు చక్కగా విమెన్ కి వాల్యూ ఇచ్చి నువ్వు మా ఇంటి దేవతవి అని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఉండుంటే, ప్రేమగా చూసుకుని ఉండుంటే ఇది ఇంత దారుణం వరకు వచ్చుండేది కాదే మా సొసైటీ. చాలా నెగ్లెక్ట్ చేసేసారు. దశాబ్దాల తరబడి విమెన్ని నెగ్లెక్ట్ చేసేయడం వల్ల నేను అంటూ ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఈ రోజున సొసైటీలోంచి మనం బయటకు వచ్చాం. అవును, ఇంట్లో 4 గోడల మధ్య నుంచి బయటకు వచ్చాం. మనకు ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాం, మన శక్తి ఏంటని మనం నిరూపించుకుంటున్నాం. కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి విమెన్కి చాలా ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఒప్పుకుంటారా మీరు? 100%. సో అన్నీ కంఫర్ట్గా ఉంటే లైఫ్లో హ్యాపీగా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హెల్దీగా వెల్దీగా చూసుకునేంత అవకాశం విమెన్కి తప్ప ఇంకెవరికి లేదనే చెప్పాలి. అవును. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత సొసైటీని, ఇంత హెల్త్ ఇష్యూస్ని చూసిన తర్వాత? దీంట్లో 2 things ఉన్నాయండి. సో నేను సద్గురుని అప్పుడప్పుడు ఫాలో అవుతుంటాను. సో చాలా సార్లు ఏం చెప్తారు అంటే ఏ పనులు ఎవరు చేయాలో వాళ్ళే చేయాలో అంటారు. పాత కాలంలో కాన్సెప్ట్స్ ఏమి ఉండేటివి? సో మెన్ బయటకు వెళ్ళేవాళ్ళు, ఫీమేల్స్ ఇంట్లో ఉండి ఇల్లు మేనేజ్ చేసుకునేవాళ్ళు. ఎందుకు చేసుకునేవాళ్ళు? ఇట్స్ నాట్ లైక్ ఉమెన్ కి ఆ కెపాసిటీ లేక కాదు. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో ఏంటంటే మన బాడీ కూడా వీఆర్ నాట్ ఫిజికలీ దట్ మచ్ యాక్టివ్. అప్పట్లో ఏంటి, హంటింగ్కి వెళ్ళేవాళ్ళు, మేల్ పార్ట్నర్స్ హంటింగ్కి వెళ్ళి ఫీమేల్స్ ఇంట్లో కూర్చునేవాళ్ళు. కరెక్ట్. ఎందుకు? మన బాడీ మస్కులిన్ కాదు, మనం అంత ఫైట్ చేయలేం బేసిక్గా. సో మనము అక్కడి వరకు రిస్ట్రిక్ట్ అయ్యేవాళ్ళం.
So that system is created because woman has to overpower. ఇప్పుడు ఉమెన్ బాడీలో నుంచే ఒక ఫీమేల్ రావాలి, ఉమెన్ ఇంట్లో కూర్చొని సెక్యూర్డ్గా చేయగలిగితేనే మెన్ బయటకు వెళ్ళి వేరే పనులు చేసుకొని రాగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. యూ షుడ్ ప్రొవైడ్ దట్ నర్చర్ ఫ్రమ్ ద హోమ్. కరెక్ట్. సో ఇప్పుడు కాలంలో ఏమైపోయింది, సరే చేస్తున్నారు, మెన్ చేస్తున్నారు, నేను కూడా ఈక్వల్గా చేయాలి అని అనుకుంటున్నారు. సో ఈ విషయంలో చూసేసరికి ఉమెన్ ఆర్ యాక్చువల్లీ ఇంటి పని తనే చేయాలనుకుంటుంది, పిల్లల పని తనే చేయాలనుకుంటుంది, ఉద్యోగం నేనే చేయాలనుకుంటుంది. ఒకళ్ళు జాబ్ చేసినా అయ్యో పిల్లల టైంకి నేనే ఉండాలి అనుకుంటుంది, హస్బెండ్ వచ్చే టైంకి నేనే ఉండాలి అనుకుంటుంది, కిచెన్ లో తనే ఉండాలి, ప్రతి పని తనే చేయాలి. మల్టీ టాస్కింగ్, రెస్పాన్సిబిలిటీ తను తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మనం వెస్టర్నైజేషన్ మనకు చాలా ఇష్టం. చాలా మంది ఏంటంటే వర్కింగ్ ఉమెన్, సో ఇట్ ఈస్ వెరీ గుడ్, అందరూ ఎడ్యుకేటెడ్ పెరుగుతున్నారు, కెరీర్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. నవేడేస్ ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది 20% 30% ఉండేది, ఆల్మోస్ట్ అన్ని రంగాలలో 50% ఆఫ్ ద టైం ఉమెన్ కూడా ఉంటున్నారు. అవును, చాలా మంది మేల్తో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. యాక్చువల్లీ విమెన్ నుంచి ఎగ్ మీరు తీసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళని స్ట్రెచర్ మీద పడుకోబట్టి మీరు డైరెక్ట్గా తీసేయడానికి అవకాశం ఉంటుంది. బట్ స్పర్మ్ అండ్ సెమెన్ కౌంట్, ఐ మీన్ వాళ్ళు మీరు ఒక డబ్బాలో పెట్టి తీయడానికి దానికి మీరు పర్టికులర్గా ఎంత టైం ఇస్తారు? సో వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ అయితే ఒక సెమెన్ శాంపిల్, ఇజాక్యులేటెడ్ శాంపిల్ మనం ఇవాల్యుయేట్ చేయాలంటే 3-4 రోజులు కలవకుండా గ్యాప్ ఉంటే చాలా పర్ఫెక్ట్ మనకు అనాలిసిస్ వస్తుంది దాన్ని. అండ్ అది పర్ఫెక్ట్ అనాలిసిస్ ఇస్ ఆల్సో ఇంపర్ఫెక్ట్, ఎందుకంటే అదొక రఫ్ ఎస్టిమేట్. అందరేమో అది సెమెన్ రిపోర్ట్ పట్టి ఇది మా ఫర్టిలిటీ ఇది ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటారు. అది కాదు, ఎందుకంటే వారం నెలలు అది కొంచెం చేంజెస్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఈ సెమెనల్ టెస్ట్ కి క్వయట్ ప్రైవసీ ఇవ్వాలి. ఒక్కొక్కసారి మేల్ పార్ట్నర్ వచ్చి వైఫ్ హెల్ప్ కూడా తీసుకోవచ్చా అని అడుగుతారు. రైట్. సో మన దగ్గర వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు అసిస్ట్ ఇన్ ద శాంపుల్, అక్కడి వరకు లీగలీ వాట్ ఎవర్ ఈస్ పర్మిటెడ్ వీ విల్ యాక్సెప్ట్. కానీ అదే వీ కాంట్ రియలీ గో ఓవర్ ద టాప్, అంటే వాళ్ళకి సెక్స్ టాయ్స్, వైబ్రేటర్స్ ఇక్కడ అవన్నీ మనం ఇవ్వలేం, ఎందుకంటే హైజీన్ ఇష్యూస్ రావు. రైట్. సో రిగరస్ ప్రాసెస్, దాని స్క్రూటినైజేషన్, ఐడెంటిటీ, ఎందుకంటే ఒకసారి వీ హ్యావ్ హర్డ్ దట్ ఈ సెమెన్ శాంపిల్ బయట నుంచి హోమ్ లో మేము కలెక్ట్ చేసుకుంటాం, మాకు ఇక్కడ క్లినిక్ లో కలెక్షన్ ఇష్యూ వస్తుంది, హోమ్ నుంచి కలెక్ట్ చేసి వస్తామని. సో హోమ్ కలెక్టెడ్ శాంపిల్ కి ఇది ఇవాల్యుయేషన్ చేస్తే తర్వాత ఆ పేషెంట్ వచ్చి డాక్టర్ కి చెప్తున్నారు, ఇది నా వైఫ్ కి చెప్పకండి, యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ శాంపిల్, నాకు కౌంట్ 0 అని మాకు తెలుసు, కానీ మాకు డొమెస్టిక్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయని అట్లా చెప్పారు. సో మీరు ఇమాజిన్ చేయండి ఐడెంటిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది లీగాలిటీస్లో. అసలు క్లినిక్కే, హాస్పిటల్స్కి, డాక్టర్స్కి డిఫ్రాడింగ్ అది. సో అందుకే మనం ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఫాలో చేస్తాం. ఈ ప్రోటోకాల్లో ప్రీ మార్క్డ్ కంటైనర్, వాళ్ళు నేమ్, ఐడి నంబర్, బార్ కోడ్, డేట్, టైం, అన్ని ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ముందే పేస్ట్ చేసి కన్సెంట్ ఫార్మ్స్, రిజిస్టర్స్ అన్ని సైన్ తీసుకొని ఒక ప్రైవేట్ రూమ్లో అది కంటైనర్ అనేది ప్లేస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఒక రూట్ ఉంది దానిది, అది ఒక ప్లేస్లో కలెక్షన్ అయినాక అది పాస్ బాక్స్ నుంచి ఆండ్రాలజీ ల్యాబ్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఇమీడియట్లీ డైరెక్ట్ ప్రాసెస్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా అంటే కొంచెం మషిన్లో పెట్టి అది లిక్విఫై అయినాక దాంట్లో ఎన్ని కణం ఉన్నాయి, కణం రకం ఎలా ఉంది, కదలికలు ఎలా ఉంది, అదే కాకుండా సెమెన్ క్వాలిటీ, దాని వాల్యూమ్ అన్ని కూడా ఇంపార్టెంట్. అందరు స్పర్మ్ కి సిమెన్ అనుకుంటారు. అవును, స్పర్మ్ వేరు, సిమెన్ వేరు. సిమెన్ అది మొత్తం ప్రాస్టేట్ సెమెనల్ వెసికల్ అని ఆ సిస్టమే కొంచెం వేరు. సో సిమెన్ తక్కువ ఉన్నా చాలా స్పర్మ్స్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి సిమెన్ ఎక్కువ ఉన్నా దాంట్లో ఒక్క కణం కూడా ఉండకపోవచ్చు. సో ఈ సిమెన్ లో ఏముంటది అంటే స్పర్మ్ కి ఎనర్జీ, ఫ్రక్టోస్, అండ్ దాంట్లో కెమికల్ కాంపోజిషన్, దాని పిహెచ్ అంటారు కదా, ఆ పిహెచ్ ఆల్కలైన్ ఉంటది. అది ఆల్కలైన్ ఎందుకు ఉందంటే వెజైనాలో ఉన్న యాసిడిక్ పిహెచ్ కి బ్యాలెన్స్ చేయడానికి అది. సో ఒక్కొక్కరికి సెమెన్ వాల్యూమ్ 1-2 డ్రాప్స్ స్పిల్ అయింది అనుకోండి, ఆర్ లేదా వజైనా బయట ఇజాక్యులేట్ అయిపోయింది, మాక్సిమం స్పర్మ్ స్టార్టింగ్ లో ఉంటది, ఫస్ట్ 1 ml లో ఉంటది, లాస్ట్ లో వచ్చిన సెమెనల్ లిక్విడ్ లో కొంచెం స్పర్మ్ కాన్సన్ట్రేషన్ తక్కువ. అండ్ అదే కాకుండా ఒక్కొక్కసారి సెక్షువల్ టైంలో ఈ జెల్స్ వాడుతున్నారు తెలియకుండా, కోకోనట్ ఆయిల్, వ్యాజ్లిన్, ఇవన్నీ కూడా ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తాయి.
ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అబ్సల్యూట్లీ. యా బికాస్ ఎందుకంటే వీటన్నిటిలో చాలా వరకు స్పెర్మిసిడల్ ఏజెంట్స్ ఉంటాయి అన్నమాట. లూబ్రికెంట్స్ కానివ్వండి, జెల్లీస్ కానివ్వండి, మన వెజైనల్ pH తోనే చాలా మటుకి స్పర్మ్స్ చనిపోతాయి కదా. అట్లాంటప్పుడు లూబ్రికెంట్స్ ఇవన్నీ వాడినప్పుడు డెఫినెట్ గా కెమికల్ ఎక్స్పోజర్ తోని ఉండడం వల్ల అసలు పొటెన్సీ అనేది సగం వరకు తగ్గిపోతుంది. సో ఇవి ఇంకా స్విమ్ చేసుకొని పైకి వెళ్ళాలి కదా. ఫస్ట్ స్టేజ్ లోనే వీఆర్ కిల్లింగ్ దెమ్. ఇందాక మీరు చెప్పారు యాక్చువల్లీ ఒక యాక్టివ్ సెల్ ఎంతవరకు స్విమ్ చేసుకుంటూ వెళ్తుంది? ఒక కణం యాక్చువల్లీ ఫిల్టరేషన్ ప్రాసెస్ బీజం నుంచి దాని ఉత్పత్తి స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ అయిపోతుంది ఫిల్టరేషన్ ప్రాసెస్. ఎపిడైడిమిస్ అని కొన్ని డక్ట్స్ ఉంటాయి. ఆ డక్ట్స్ లో 10 రోజులు స్పర్మ్ మెచ్యూర్ అవుతుంది, దాంట్లో కదలికలు స్టార్ట్ అవుతుంది. అక్కడ నేచరే మదర్ నేచర్ దానికి ఫిల్టర్ చేసి ఓన్లీ మంచి ఉన్న స్పర్మ్స్ కి సెండ్ చేస్తుంది. కానీ అదే ఈ ఎపిడైడమిస్ డక్ట్స్ మనం ముందు డిస్కస్ చేసుకున్న లాగా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, డెలికేట్ డక్ట్స్ డ్యామేజ్ అయిందంటే స్పర్మ్ డిఎన్ఏ దాని క్వాలిటీ చాలా వీక్ ఉండొచ్చు. దట్స్ వాట్. ఇప్పుడు మీకు అంత క్వాలిటీ ఉన్న ఎగ్ దీన్ని పిక్ చేసుకుంటుంది అని అంటే మరి ఇప్పుడు వచ్చే ఎన్నో రకాల డిఫెక్ట్స్ ఉన్న బేబీస్ ఎలా పుడుతున్నారు? ఎలా దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు మీరు యాక్చువల్లీ? సో మనకి ఎగ్ లోపల డిఎన్ఏ ఏదైతే ఉందో, ఈ ఓవం లోపల ఊసైట్, ఎగ్జాక్ట్లీ మనం ఎగ్ అని మాట్లాడుకుంటాం కానీ సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఊసైట్ అనమాట. ఊసైట్ మెచ్యూర్డ్ ఎగ్ లోపల ఉండే డిఎన్ఏకి స్పర్మ్ లోపల నుంచి వచ్చే డిఎన్ఏ కలిసిన తర్వాత మనకు ఎంబ్రియో తయారవుతుంది. సో డిఫెక్ట్స్ అనేటివి డిఎన్ఏలో ఉన్నాయి అనుకోండి, ఎగ్ స్ట్రక్చర్ ఎంత బాగున్నా మనకు తెలీదు. సో చాలా మటుకి ప్రెగ్నెన్సీస్లో రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతా ఉన్నాయి. మనం వెళ్ళి ఏం చూస్తాము, హస్బెండ్కి ప్రాబ్లం ఉంది దీనివల్లే అవుతుంది, లేదా వైఫ్కి ప్రాబ్లం ఉంది దీనివల్లే అవుతుంది. ఈ ఇష్యూస్ అన్నిటి వల్లనే వీళ్ళకి అబార్షన్స్ అవుతున్నాయి అనుకుంటాం. కానీ వీళ్ళు చేసింది ఏం లేదు, అక్కడ డిఎన్ఏలో ఉంది. డిఎన్ఏ అనేది డిఎన్ఏ డ్యామేజ్ అనేది దానికి 100 రీజన్స్ ఉండొచ్చు. డిఎన్ఏ అగైన్ మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంటుందని ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది. వీళ్ళకి మనం కపుల్ కి డిఎన్ఏ టెస్టింగ్ చేసాము, వీళ్ళిద్దరు డిఎన్ఏ టెస్టింగ్ నార్మల్ ఉంది, క్యారియోటైపింగ్ అని అంటారు. సో మేల్ పార్ట్నర్ క్యారియోటైపింగ్, ఫీమేల్ పార్ట్నర్ క్యారియోటైపింగ్ నార్మల్ ఉన్నా తయారైన బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరిది కలిసాయి. ఇంక ఏది ఉంది మన చేతిలో? మన నథింగ్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్ ఇస్ ఒక 70% ఆఫ్ ద కేసెస్ లో మనం డిటెక్షన్ చేసుకోవచ్చు. సో రిపీటెడ్ గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి. వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ టెస్ట్ ద ఎంబ్రియో అనేది క్వాలిటీగా ఉందా లేదా, దీనిలో డిఎన్ఏ అనేటివి కరెక్ట్గా ఉన్నాయా, క్రోమోజోమ్స్ కరెక్ట్ నెంబర్లో ఉన్నాయా, లేదా ఎక్స్టెండెడ్ స్క్రీనింగ్ ఇంకా చేయాలంటే ఒక్కొక్క క్రోమోజోమ్ అసలు కరెక్ట్ ఇంటిగ్రిటీ ఉందా, అబ్నార్మాలిటీ ఏమన్నా ఉందా, మనం జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటే మనకు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో చాలా బెటర్ అయింది. సో ఇలా కాకుండా పోనీ మనం ఒక ఎంబ్రియో వరకు చూసుకుందాం. సో ఎంబ్రియో ఎదిగేటప్పుడు కూడా ఇబ్బందులు రావచ్చు. సో ఆల్వేస్ మనకు మిస్క్యారేజెస్కి రీజన్ డిఎన్ఏనే అవ్వకపోవచ్చు. పెరిగే ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్, యూట్రస్ కూడా అంతే ఇంపార్టెంట్, అండ్ స్పర్మ్ ఈజ్ అ మేజర్ కల్ప్రిట్ ఇక్కడ మనం చూసుకుంటే. ఎందుకు తెచ్చుకుంటున్నారు మా మగాళ్ళే తిరుగుతున్నారు? అవును, కరెక్ట్. మేబీ ఎగ్ ఏంటంటే ఎగ్ క్వాలిటీలో పెద్ద డిఫరెన్స్ రాదు, కానీ స్పర్మ్ అనేది డెఫినెట్ గా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు అంటే ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్, హెల్దీ అలవాట్లు, హెల్దీ ఫుడ్, కరెక్ట్ ఎన్విరాన్మెంట్, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఒబెసిటీ కానివ్వండి, ఇవన్నీ మనం తెచ్చుకున్నవి కదా. సో ఉమెన్ కంటే సపోజ్ ఉమెన్ అనగలుగుతారు పీసీఓడి ఉంది, లావ్ అవుతున్నారు, మదర్ కి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వచ్చింది, ఎగ్స్ తక్కువ అయిపోయినాయి, డాటర్ కి కూడా ఎగ్స్ తక్కువ అయిపోయినాయి, 30 years కి మనకు ఎగ్స్ బాగా పడిపోయినాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇవి రీజన్స్ ఉంటాయి. డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉండదు. మన బాడీని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని హెల్దీ ఎన్విరాన్మెంట్, ఫుడ్, లైఫ్ స్టైల్, నిద్ర క్వాలిటీ మనం మెయింటైన్ చేసుకుంటే ఎగ్లో పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్, హ్యాబిట్స్ వల్ల స్పర్మ్ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువ అవుతుంది. మేల్ పార్ట్నర్ వల్ల మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. అండర్స్టాండ్. కానీ సార్ ఎస్పెషల్లీ మేల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చాలా బయట చాలా రకాలైన మెడిసిన్స్, ఆయుర్వేదం అంటారు, హోమియోపతి అంటారు, రకరకాలుగా వాడుతూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ వాట్ యు అడ్వైస్ ఫర్ దెమ్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మెడిసిన్స్ అండ్ డయట్ చాలా వరకు ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు దీనికే ప్రిఫర్ చేస్తారు. అది ఎంత వరకు సివియారిటీ ఉంది, ఏ కారణం వల్ల అసలు అది తగ్గింది, ఇక్కడ
పేషెంట్ చెప్పనీకి కూడా కొంచెం కష్టం, ఎందుకంటే 50% కారణం ఉండకుండా ఉంటది ఇడియోపతిక్. సో హియర్ మెడిసిన్స్ మనం వచ్చేసి వెస్టర్న్ మెడిసిన్స్ ఉన్నాయి, దట్ ఈస్ అప్రూవ్డ్ మెడిసిన్స్. అది ట్రయల్స్ అయినాక స్టడీస్ అయినాక మార్కెట్ లో వస్తాయి. దీనికి మనం ఇంజెక్షన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ వాడితే 10-12 వారాలు కనీసం వాడాలి, ఎందుకంటే స్పర్మ్ ఉత్పత్తి అవనీకే 10 వారాలు టైం పడుతుంది. సో మనకు మినిమం డిఫరెన్స్ ఇంప్రూవ్మెంట్ కనిపించాలంటే 3 నెలలు టాబ్లెట్స్ వాడాలి, ఒక్కొక్కసారి 6 నెలల వరకు కూడా వాడి చూడొచ్చు. కానీ అది స్పెసిఫిక్లీ మనం ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశాలు ఎంత ఉన్నాయి ఫిజికలీ ఇవాల్యుయేషన్ చేసినాక, అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత. అండ్ ఇప్పుడు కొత్త మొడాలిటీ వచ్చింది మైక్రో అల్ట్రాసౌండ్ అని. ఈ మైక్రో అల్ట్రాసౌండ్ ఏం చేస్తుంది, స్పర్మ్ ఉత్పత్తి సరిగ్గా జరుగుతుందా లేదా అది ఇంకా కొంచెం యాక్యురసీ తోటి డిటెక్ట్ చేస్తుంది. ఇది ప్రతి ఒక్క సెంటర్లో ఈ మైక్రో అల్ట్రాసౌండ్ అనేది ఉండదు. సో మైక్రో అల్ట్రాసౌండ్ 29 మెగాహెర్ట్జ్ ది ఫ్రీక్వెన్సీ దాన్ని. మన నార్మల్ డయాగ్నోస్టిక్స్ లో వెళ్ళి చేయించుకుంటున్న అల్ట్రాసౌండ్ అది ఓన్లీ 7 మెగాహెర్ట్జ్ 5 మెగాహెర్ట్జ్. సో మీరు ఎంత అది మైక్రోస్కోపిక్ రెజల్యూషన్ ఉంటుంది మీరు ఆలోచించండి. దానిలో ఉన్న ప్రతి ఒక్క ట్యూబ్యూల్ దాని అపియరెన్స్ ఎలా ఉంది, ఫైబ్రోసిస్ ఎంత ఉంది, అసలు క్లియర్ పిక్చర్, చాలా క్లియర్, హై రెజల్యూషన్, అల్ట్రా హై రెజల్యూషన్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ మనకు టెక్నాలజీ ఎలా అడ్వాన్స్ అవుతుందంటే రీజనరేటివ్ మెడిసిన్ అని వస్తుంది. కణం ఉత్పత్తి అసలు లేకున్నా కూడా స్టెమ్ సెల్ ఇంజెక్షన్ చేసి న్యూ స్పర్మ్స్ ప్రొడక్షన్, కొత్తగా అసలు డ్యామేజ్ టెస్టిస్ లో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ వరకు, కానీ అది అప్రూవ్ అయ్యేసరికి 10-15 సంవత్సరాలు అవ్వచ్చు. క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. రైట్ రైట్. కానీ ఇప్పుడు స్పర్మ్ బ్యాంకింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని స్పర్మ్ బ్యాంక్ లో పెట్టుకున్న తర్వాత నిజంగా ఎప్పటికప్పుడు వచ్చే ఆ స్పర్మ్ ఉన్న క్వాలిటీకి ఇప్పుడు మనం ఫ్రీజ్ చేసుకుని సంవత్సరాల తరబడి దాన్ని యూటిలైజ్ చేసే ఆ క్వాలిటీకి ఈజ్ దర్ ఎనీ డిఫరెన్సియేషన్ బిట్వీన్ బోత్ అండి? సో ఫ్రీజింగ్ అంటే క్రయో ప్రిజర్వేషన్. ఈ ప్రాసెస్ కి మనం ఒక క్రయో ప్రొటెక్టెంట్ అని సొల్యూషన్ వాడతాం. అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పర్సన్ మ్యాటర్స్. అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఫ్రీజింగ్ కరెక్ట్ టైం టు టైం టాప్అప్ చేసుకుంటున్నారా లిక్విడ్ నైట్రోజన్, అది కూడా ఇంపార్టెంట్. పర్టిక్యులర్ ప్రాసెస్ ఫాలో కరెక్ట్ గా చేస్తేనే ఈ స్పర్మ్ అనేది కరెక్ట్ ప్రిజర్వ్ అవుతుంది, దాని హెల్త్ కరెక్ట్ ఉంటుంది. అదే ఆ ప్రాసెస్ కరెక్ట్ లేకపోతే స్పర్మ్ లో డ్యామేజ్ అవ్వచ్చు అండ్ దాని కదలికలు కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు. సో ద టైమ్స్ యావరేజ్ గా ఒక 4-5 సంవత్సరాల వరకు ఫ్రీజ్ చేసుకుంటారు, కానీ 15-20 ఇయర్స్ అయితే ఎవరు చేయరు. సో ఆ టైం వరకు అయితే కంప్లీట్లీ ప్రాసెస్ కరెక్ట్ గా జరిగితే నార్మల్ లాగానే అది వీ కెన్ డూ ఇట్ ఈవెన్ మోర్, కానీ we need to maintain particular సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఫ్రీజింగ్ కి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేసుకుంటే స్పర్మ్ క్వాలిటీ 98% వరకు ప్రిజర్వ్డ్ గా ఉంటుంది. స్పర్మ్ ఫ్రీజింగ్ కూడా గ్యామెట్ ఫ్రీజింగ్ కంటే ఆల్వేస్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఇస్ ఆల్వేస్ అడ్వైజబుల్. స్పర్మ్ ఫ్రీజింగ్ అయినా ఊసైడ్ ఫ్రీజింగ్ అయినా, సో ఇవన్నీ ఏంటంటే ఈ గ్యామెట్స్ చిన్న సెల్స్ అన్నమాట. సో ఒకసారి 2 కంబైన్ చేశాక మనకి ఎంబ్రియో తయారైతే ఏదైతే ఉందో అది మనకు 10 years వరకు ఉంటది. సో మొన్ననే USA లో 30 years క్రయో ప్రిజర్వ్ చేసిన బేబీని ట్రాన్స్ఫర్ చేస్తే దే డెలివర్డ్ ఎ లైవ్ బేబీ. ఓ మై గాడ్. అండ్ ద బేబీ ఈస్ వెరీ హెల్దీ. సో మన గ్యామెట్ ఫ్రీజింగ్ కంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ బెటర్. అంటే ఇక్కడ ఏమవుతుంది నేను చెప్తాను. ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటే అది ఆ ఎగ్స్ లో ఇప్పుడు 20 eggs వచ్చినాయి అనుకోండి ఒక IVF సైకిల్లో, ఆ ఎగ్స్ లో మెచ్యూర్ ఎగ్స్ ఎన్ని అది చెక్ చేయాలి. దాని తర్వాత ఎగ్ కి స్పర్మ్ ఇంజెక్ట్ చేసిన తర్వాత సగం అరెస్ట్ అయిపోతాయి, ఫర్టిలైజ్ అవ్వవు, ఫర్టిలైజ్ అయినా పెరగవు, సరిగా గ్రోత్ లో అరెస్ట్ అయిపోవచ్చు. అండ్ 20 eggs వచ్చినా కూడా లాస్ట్ లో మిగిలిన 4, 2, 3, 1 ఎంబ్రియోస్ కూడా చూస్తాం. సో ఇంత తక్కువ ఎంబ్రియో ఉన్నప్పుడు మనకు మొత్తం 20 eggs వచ్చినాయి అని అనుకునేది ఫీలింగ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఫర్టిలైజ్ అయ్యి హెల్దీగా ఉన్నది ఎంత 1% ఉండొచ్చు ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఈ ఫర్టిలైజేషన్ అది ఒక న్యాచురల్లీ జరుగుతున్న ఫినామినన్. బాడీలో కూడా ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అలానే ఉంటది. సో ఓన్లీ ద ఫిట్టెస్ట్ అండ్ హెల్దియెస్ట్ ఎగ్ సర్వైవ్స్. సో అందుకే 20 eggs వచ్చిందని ఫీలింగ్ లో ఉండద్దు. ఎంబ్రియోస్ ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది ఆల్రెడీ గ్రోత్ అయింది, దాని పొటెన్షియల్ అది చూపించుకుంది మనకు. అండ్ అది మనం యూట్రస్ లో పెట్టిన తర్వాత Day 5 ఎంబ్రియో ఉంది అనుకోండి, ఒక మంచి గ్రేడింగ్ గురించి కూడా ఒక స్పెషల్ టాపిక్. కానీ
సో దాని అపియరెన్స్ ఎలా ఉంది మైక్రోస్కోప్ లో, అది బాగుంది ఎంబ్రియో అంటే అది అతుక్కునే ఛాన్సెస్ ఒక 55 to 65% డిపెండింగ్ ఆన్ ఏజ్ చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ జెనెటిక్స్ బాగున్నా కూడా ఆ ఎంబ్రియో జెనెటిక్స్ అనేది మనకు మైక్రోస్కోప్ కింద కనపడదు. దానికి ఒక స్పెషల్ టెస్ట్ బయాప్సీ చేసి జెనెటిక్ టెస్టింగ్ చేస్తేనే దాని క్రోమోజోమ్ దాని జెనెటిక్స్ అనేది మనకు తెలుస్తుంది, అప్పుడే తెలుస్తుంది. కానీ ఒక్క వీర్య కణం ఇది చాలా హెల్దీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఒక్క వీర్య కణం ఎంతవరకు అది స్విమ్ చేసుకుంటూ ఈదుకుంటూ పెడుతుంది అంటే ఏం చెప్తారు? సో హెల్దీ స్పర్మ్ అనేది ఫస్ట్ అయితే అందరు సెమెన్ అనాలిసిస్ లో హెల్దీగా ఉందా లేదా అని అనుకుంటారు, వాళ్ళే అజ్యూమ్ చేసుకుంటారు. కానీ నార్మల్ సెమెన్ అనాలిసిస్ ఉన్నా కూడా మేల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అక్కడ స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ అండ్ ఒక్కొక్కసారి స్పర్మ్ రకం. సో నార్మల్ స్పర్మ్ రకం ఎంత శాతం ఉండాలంటే 4% అట్లీస్ట్ మినిమం టు మినిమం. కదలికలు ఎన్ని స్పర్మ్ లో ఉండాలంటే ఒక 40% స్పర్మ్ లో కదలికలు ఉండాలి. అదే స్పర్మ్ ది డిఎన్ఏ ఎలా టెస్ట్ చేసుకుంటారంటే ఇప్పుడు చాలా టెస్ట్ వస్తున్నాయి, స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్, అది కూడా రకరకాల దానిలో సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో మనం ఏ టెస్ట్ చేస్తున్నాం, ఎన్ని స్పర్మ్ కౌంట్ చేశారు, ఎలా ఉంది ఆ ల్యాబ్, అసలు ఎంత వరకే ఆ రిపోర్ట్ మనం నమ్మొచ్చు. అదే కాకుండా సెమెన్ కల్చర్ రిపోర్ట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ సైన్స్ ఉంటున్నాయి, కల్చర్ నెగిటివ్ వస్తుంది. అదే ఇన్ఫెక్షన్ సైన్స్ లేకున్నా కల్చర్ లో పాజిటివ్ బ్యాక్టీరియా పాజిటివ్ వస్తే ఏదో హై లెవెల్ ఐసీయూ లెవెల్ యాంటీబయాటిక్స్ రాసి ఇవ్వడం, నెలలు పేషెంట్స్ వాడి అసలు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏం జరుగుతుంది అనేది. సో దానికే మనం గైడ్ చేయడానికి ఇక్కడ వీఆర్ హియర్. అండ్ స్పర్మ్ స్విమ్మింగ్ ది మీరు అడిగారు. సో ఒక్క కణం 15 నిమిషాల్లో అది గర్భాశయంలో రీచ్ అవుతుంది. అండ్ కణం సైజ్ ఎంత అనుకుంటున్నారు? రక్తంలో ఉన్న ఆర్బిసి చిన్న సెల్ కైనా హాఫ్. సో అంత మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ 15-20 మినిట్స్ లో గర్భాశయంలో రీచ్ అయ్యి 40 నిమిషంలో అది ట్యూబ్ లో ఫెలోపియన్ ట్యూబ్ లో ఉన్న ఎగ్ కి రీచ్ అవ్వాలంటే అది ఎంత ఫాస్ట్ స్విమ్ చేయాలో మీరు ఆలోచించండి. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ ఇప్పుడు మనం ఒక మనిషి మనం 32 కిలోమీటర్ స్విమ్మింగ్ చేసుకుంటా 40 నిమిషాల్లో రీచ్ అవ్వాలి. దాని ఇంజనీరింగ్ మీరు ఆలోచించండి, ఎంత స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ అది. మనకు మదర్ నేచర్ ఎలా డెవలప్ చేసింది, దానిలో ఉన్న ఒక్కొక్క మైక్రో స్ట్రాండ్ అటాచ్మెంట్స్ ఉంటాయి టేల్ కి. అండ్ కరెక్ట్ సైటోప్లాజం లో దానికి గ్లూకోజ్ స్టోర్డ్ ఉంది, అది స్విమ్ చేసుకుంటా అదే రూట్ నావిగేట్ చేసుకుంటా రీచ్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ మధ్యలో చాలా ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఎపిడైడమిస్ ఒక ఫిల్టర్, వజైనా ఒక ఫిల్టర్, సర్విక్స్ ఒక ఫిల్టర్, యూట్రస్ ఒకటి. అండ్ మళ్ళీ అది ఫెలోపియన్ ట్యూబ్ లో రీచ్ అయ్యి అక్కడ పార్కింగ్ చేసుకుంటది, కార్ పార్కింగ్ చేసుకొని ఎగ్ కోసం ఆగి వెయిటింగ్. ఫాస్టెస్ట్ స్విమ్మర్ ఆన్ ఎర్త్ అన్నమాట, అందుకే స్పర్మ్ అనేది. ఓకే, yes, it's not Michael Phelps, it is the sperm. That's so nice, really. కానీ ఆరోగ్యవంతమైన పిల్లల్ని కనాలి అని అంటే ఇప్పుడున్న యూత్ కి మీరు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? మీరు డూస్ అండ్ డోంట్స్ చెప్తారు కానీ. యాజ్ ఎర్లీ యాజ్ బెటర్ అండి. ఎందుకు? దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సో బెస్ట్ ఫర్టిలిటీ ఫికండిటీ రేట్స్ అని అంటారండి. సో మేము చదువుకునేటప్పుడు కూడా టెక్స్ట్ బుక్లలో మాకు ఏం రాసేవాళ్ళు అంటే 30 years దాటింది అనుకోండి ప్రెగ్నెంట్ ఉమెన్ని అసలు పేరే ఎల్డర్లీ ప్రైమీ. 30 దాటితేనే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన మళ్ళీ ఎల్డర్లీ లేడీస్ అని అంటారు. అది మనమేం వాళ్ళని ఏమి మీరు తప్పు చేశారని అనడం కాదు, దానికి ఒక సైన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఉంది? బికాస్ 20 years నుంచి 30 years వరకు పీక్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉంటుంది. ఎర్లీ 20s లో డిఎన్ఏ డ్యామేజెస్ అనేది తక్కువ. సో ఆ టైంలో మనం ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మనం పుట్టే నెక్స్ట్ జనరేషన్ లో కూడా డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు 30 years తర్వాత లేదా 40 years తర్వాత ఎవరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారో ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ కోసం వెళ్ళడం బెటర్ అంటారా? 30s వరకు వచ్చేసరికి మనకి గైడ్ లైన్ ఏం చెప్పింది అంటే 37 years దాటితే టెస్టింగ్ అనేది మ్యాండేటరీ. రైట్, డిఎన్ఏ టెస్టింగ్ తెలుసుకోవాలి కాబట్టి. అదే మనం 32 years నుంచి 37 years వరకు ట్రీట్మెంట్ కి వెళ్ళకంటే ముందు ఫస్ట్ ప్లానింగ్ అనేది తొందర చేసుకోవాలి. ప్లానింగ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ట్రీట్మెంట్ ఎనీవేస్. కరెక్ట్ సార్. అండ్ ఇంకొకటి ఫర్టిలిటీ వరకు వచ్చేసరికి దిస్ ఇస్ నాట్ సమ్ ట్రీట్మెంట్స్ వీఆర్ డూయింగ్. ఫర్టిలిటీ అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కనడం కంటే దాని ప్రొసీజర్ అనడం ఇట్ ఇస్ కరెక్ట్. బికాస్ వీఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ హియర్. సో ఎర్లీగా మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటే మనకు పుట్టే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు.
32 years 30 yearsలో ఏంటంటే డౌన్ సిండ్రోమ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లేకపోయినా ఈ మధ్య ఆటిస్టిక్ చాలా మంది పిల్లలు ఉంటున్నారు. సో మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయి. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అయిపోతాయి 32 years 33 years తర్వాత. అక్షయ్ కుమార్ గారిదిను కరీనా కపూర్ గారితో ఒక సినిమా వచ్చింది. వాడు ఆఫీస్లో చాలా హెక్టిక్ గా ఉంటాడు. డాక్టర్ చెప్పారు కదా మనకి ఈ రోజు ఈ టైంకి కరెక్ట్ అని అంటే ఐఎమ్ సో టైర్డ్ మ్యాన్ ఐ కెనాట్ కమ్ అంటాడు. అవును అవును. ఓ మై గాడ్ సచ్ ఏ వండర్ఫుల్ మూవీ రియలీ. సైంటిఫికల్లీ మనం చూసి నవ్వుకుంటాం కానీ అవును చాలా బాగా అనిపించింది ఆ మూవీ చూసినప్పుడు. పీపుల్ షుడ్ నో ఇంపార్టెంట్ అండి. దే షుడ్ అండర్స్టాండ్ ద వాల్యూ. మీకు ఇంకొకటి కూడా నేను చెప్తాను. మనం చాలా మంది ఇప్పుడు మనం 2 segments లాగా డివైడ్ చేసుకుంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ సే 20, 23, 24కి వచ్చి మేడం ఇంకా అయితలేరు, పెళ్ళిన రోజులు ఎన్ని రోజులు అయిందమ్మా పెళ్ళయి అని అంటే 1 year అయింది మేడం అని అంటారు. కొంతమంది 30 years తర్వాత వస్తారు వచ్చి I don't know, I'm still thinking, I'm not ready doctor, please how can we do this, can I get pregnant 1 year later, what do you want me to do? So there are always 2 things. మనం ఒక్క సైడ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. కరెక్ట్. సో మనం ఈ విషయాలు కన్సిడర్ చేస్తే సో 30 yearsలో వెన్ యు ఆర్ నాట్ రెడీ, ఓకే, నీకు కెరీర్ వల్ల కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల కావచ్చు, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవచ్చు. అండ్ మనం వర్కింగ్ ఉమెన్ని కూడా మనం బయాస్డ్గా మీరు ఇప్పుడే కనండి, మీరు ఇప్పుడే ప్లానింగ్ చేసుకోండి, మీరు కనేసేయాలి అని చెప్పలేం. బికాస్ వీ డోంట్ నో వాట్ దే ఆర్ అండర్ గోయింగ్ ఎట్ దేర్ హోమ్. ఎగ్జాక్ట్లీ. పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ కావచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో బయటకు వెళ్ళి వర్క్ చేస్తే తప్ప ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ లో ఫినాన్షియలీ స్టేబిలైజ్ కాలేరు చాలా మటుకు కపుల్స్ కి. అండ్ వీ కాంట్ డినై ఇట్. కరెక్ట్. సో ఈ సిచ్యువేషన్ లో వాట్ వీ అడ్వైస్, సో వెన్ యు ఆర్ ఓకే, మనం ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం కాదు, మన బాడీలో ఫస్ట్ అసలు ఎగ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, మన యూట్రస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్పర్మ్ లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇవి ఫస్ట్ మనం ఎవాల్యుయేషన్ చేసుకున్నాక దెన్ యూ కెన్ పోస్ట్పోన్ ఆర్ డూ సంథింగ్. ఇప్పుడు ఇదే మనం 23 years 24 years వరకు వచ్చాము. సో వీళ్ళకి ఫస్ట్ అసలు బాడీ ఫిట్గా ఉందా, అసలు ఎందుకు కావట్లేదు అని కూడా ఒక రీజన్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే మీరు అసలు హాస్పిటల్కి వచ్చి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీస్ ప్లానింగ్ చేసుకుంటే కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు ప్లాన్ బిఫోర్ 30s, బికాస్ మన బాడీ కూడా అడాప్ట్ కావాలి కదా. వెన్ ఎవర్ ఎ బేబీ ఈస్ బోర్న్, మదర్ ఈజ్ ఆల్సో బోర్న్. మదర్స్ ప్రెగ్నెన్సీ అయ్యాకనే మదర్ని అంటారు, డెలివరీ అయ్యాక. ప్లస్ ఇంకోటి కూడా ఉందండి, మ్యారేజ్ లేట్ కిడ్స్ అయినప్పుడు వాళ్ళకి 10 ఏళ్ళు ఉంటాయి, వీళ్ళేమో 40-50లోకి వచ్చేస్తారు. వీళ్ళు 20 years వచ్చి వాళ్ళు పెళ్లి అయ్యే టైంకి వీళ్ళు పాపం ఓపిక లేకుండా అయిపోతున్నారు. అండ్ వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికో ఏం పర్లేదు మేము ఉన్నాం మీకు అని ధైర్యం చెప్పడానికి కూడా వీళ్ళకి ఏజ్ ఉండట్లేదు. దట్ ఈస్ ఆల్సో దేర్ కదా. అండ్ మన ఉమెన్ బాడీ కూడా అండి చాలా డిఫరెంట్. అంటే సి ప్రెగ్నెన్సీస్ మనం 20s లో ప్లాన్ చేసుకున్న దగ్గరికి 30s లో ప్లాన్ చేసుకునేసరికి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి రావాలంటే ఇట్ టేక్స్ 18 months. మనం ఏదో బేబీని మోస్తున్నాం అని కాదు, మన బాడీలో చేంజెస్ ఎట్లా ఉంటాయి. ఒకసారి ప్రెగ్నెన్సీ అవ్వంగానే మదర్ నుంచే కదా బేబీకి బ్లడ్ సప్లై రావాలి. సో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, 1500 ml ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మనకు ఉండేది 4 to 5 liters కి ఇంకో 1.5 liter బ్లడ్ యాడ్ అవుతుంది. మన కార్డియాక్ అవుట్పుట్ అనేది పెరుగుతుంది, గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవాలి, మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో బాడీలో హార్మోన్స్ అనేటివి చాలా చేంజ్ అయిపోతాయి. సో మనం ఇలా ఉన్నామంటే డెఫినెట్ గా మనం ఇంకో బేబీని సపోర్ట్ చేస్తున్నాం, ఇంకో లైఫ్ ని సపోర్ట్ చేస్తున్నాం కదా. సో ఈ కెపాసిటీ 30 years తర్వాత దాటిన తర్వాత ఉమెన్ కి డెఫినెట్ గా ఈ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి రావడానికి ఇట్ టేక్స్ లాంగర్ టైం. మీ ప్రెగ్నెన్సీని లేట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఇది ఈ అబ్జర్వెన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ 20s లో ప్లాన్ చేసుకున్నారు, సెకండ్ ప్రెగ్నెన్సీ 30 దాటింది అనుకోండి, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి, ప్లస్ నడుము నొప్పి వస్తుంది, బోన్ పెయిన్స్ వస్తాయి. ఎందుకు అంటే రీజన్ ఇదే, వాళ్ళు వెయిట్ పెరుగుతారు, కాల్షియం డిప్లీషన్ ఉంటది, బికాస్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో షుగర్ కూడా మల్టిపుల్ అంటే మెడికల్ డిజార్డర్స్ రిస్క్ అనేది 30 దాటితే ఎక్కువ. ఫీమేల్ గురించి చెప్పారు, లేట్ ప్రెగ్నెన్సీస్ గురించి, లేట్ మ్యారేజెస్, లేట్ కిడ్స్, ఇదే మేల్ కి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే డెఫినెట్లీ ఇప్పుడు కొత్త స్టడీస్ ప్రకారం మేల్ ఏజ్ 40 సంవత్సరాలు దాటితే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గిపోతుంది, దానిలో ఉన్న కదలికలు కూడా కొంచెం డిక్లైన్ అవుతుంది. కానీ ఉమెన్ లో ఉన్న ఎగ్స్ లాగా కాదు, కొంతవరకు దానిలో ఉన్న డిఎన్ఏ అండ్ దాని రకం స్లోగా కౌంట్ కూడా, కానీ అది డైల్యూట్ అవుతుంది. 55-60 సంవత్సరాల వరకు స్లోగా డైల్యూట్ అవుతుంది. కానీ అంత డ్రాస్టిక్ ఫాల్ ఉండదు. లేడీస్ లో వచ్చేసి 32-33 సంవత్సరాల వయసు నుంచి ఇమ్మీడియట్ డ్రాస్టిక్ సంవత్సరంకి పడిపోతూనే ఉంటుంది. ట్రూ.
అందుకే కదా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంటారు. అమ్మాయి మాత్రం 2 సినిమాలు హీరోయిన్ గా చేస్తే 3వ సినిమాలో ఆంటీ అంటారు, వాళ్ళ అత్తగారి క్యారెక్టర్లు ఇస్తూ ఉంటారు. కరెక్ట్. బట్ లాట్ ఆఫ్ డిఫరెన్సియేషన్, నేచర్ ఒక రకంగా ఇస్తే మనం దాన్ని ఇంకొక రకంగా తీసుకుంటున్నాం. అబ్సల్యూట్లీ. సార్ మీరు చెప్పండి, మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆండ్రాలజిస్ట్ కాబట్టి నేను అడుగుతున్నాను. సో ఆరోగ్యంగా పిల్లల్ని కనాలి అని అంటే కనుక మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డూస్ అండ్ డోంట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సో డోంట్స్ చెప్దాం ఫస్ట్. దాంట్లో స్మోకింగ్, ఆల్కహాల్, పొల్యూషన్ ఎక్స్పోజర్ అండ్ ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ అది కూడా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ కరెక్ట్గా వాష్ చేసుకోవాలి. అండ్ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ చాలా ఉంది. అంటే మీరు ఏ వర్క్లో ఉన్నారో అది హై రిస్క్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అదే కెమికల్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ లేదా ఎక్స్రేస్ దగ్గర ఉంటే వీళ్ళంతా కూడా హై రిస్క్ ఇండివిజువల్స్. సింగరేణి మైన్ అని ఉన్నారు కదా, అక్కడ మైనింగ్ వర్కర్స్ అసలు క్యాంప్ చేసినప్పుడు ఎవ్రీ 3rd పేషెంట్ లో ఒక పేషెంట్ కి స్పర్మ్ ఇష్యూస్ ఉంటున్నాయి. ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. దే హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. నోజ్ లో అసలు పొల్యూటెంట్స్ ఇన్హేల్ చేస్తే కూడా ప్రాబ్లం. అదే ఫుడ్ ప్లాస్టిక్ లో మైక్రోవేవ్ చేయడం అవాయిడ్ చేయాలి. మైక్రో ప్లాస్టిక్స్ కూడా అసలు సెమినల్ లిక్విడ్ లో అపియర్ అవుతున్నాయి. అండ్ కొంచెం హెల్దీ డయట్ ఫాలో చేయాలి. ఇయర్లీ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, స్క్రీనింగ్. ఈ బ్లడ్ టెస్ట్ లో ఏమేమి చేసుకోవాలంటే టెస్టాస్ట్రాన్ హార్మోన్ కూడా ఇంక్లూడ్ ఉండాలి. అండ్ బ్లడ్ లెవెల్స్, షుగర్, థైరాయిడ్ అయితే కామన్ గా అందరే సంవత్సరం చేస్తారు, కానీ బ్లడ్ ప్రెషర్ కూడా చెక్ చేయాలి. అదే కాకుండా ఫర్టిలిటీలో 1 year డిలే అయింది అనుకోండి, కొంచెం ఫస్ట్ విజిట్ తొందరగా చేసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మనకు 1-2 సంవత్సరం అవ్వచ్చు, డీలే ఎక్కువ చేయొద్దు అని నా సజెషన్. సో ఇద్దరు డీలే చేసుకుంటున్నారు ఫర్ మెనీ రీజన్స్. ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి అంటారు, ఒక్కొక్కసారి మా ఫ్యామిలీలో సెట్ కావట్లేదు అంటారు, ఒక్కొక్కసారి కాస్ట్ విషయంలో కూడా చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా ఫర్టిలిటీలో 100% ఏమైనా గ్యారంటీ ఉందా, అది కూడా చాలా పేషెంట్స్ అడుగుతారు. సో అలా చేసుకుంటా డిలే అయిపోతుంది. అండ్ వాళ్ళకి అది రియలైజ్ అయ్యేసరికి అది మాకు గోల్డెన్ టైం ఉండే, అసలు డాక్టర్ చెప్పేది మనం వినలేదు, ఇప్పుడు ఏదో ఒకటి చేయండి డాక్టర్ అని చెప్తారు. రైట్. కానీ ఎస్పెషలీ మేల్కి ఈ ఎస్టీడీని మీరు సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తారు? సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలంటే అక్కడ ప్రాపర్ ప్రొటెక్టివ్ బ్యారియర్ వేసుకుంటేనే అది అవాయిడ్ అవుతుంది. అండ్ మోనోగామి అంటే సింగిల్ రిలేషన్లో ఉంటే చాలా మంచిది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే ఫస్ట్ ఈజ్ రిస్క్ అయితే ఉంటుంది. కాండం వేసుకోలేదు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజే కాకుండా హెచ్పివి అని కూడా ఒకటి ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ వాట్స్ చేస్తుంది, క్యాన్సరస్ కండిషన్, స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది దీనివల్ల. దానికి మెన్లో కూడా వ్యాక్సిన్ ఉంది, గాడాసిల్. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. సో ఈ వ్యాక్సినేషన్స్ ఇప్పుడు అన్సేఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర ముందే విజిట్ చేసుకుని, డాక్టర్ ఇట్లా నా లైఫ్ లో అయితే ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఓపెన్ అప్ గా అవ్వాలి. చెప్పకపోతే వాళ్ళ హెల్త్ కే లాంగ్ రన్ లో చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం. కరెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే మేల్ ఎస్పెషల్లీ ఇప్పుడు విమెన్ కి ఎలా అయితే వి వాష్ ఎలా ఉందో, కానీ ఇప్పుడు వి వాష్ కూడా వాడొద్దు అని అంటున్నారు. అక్కడ పిహెచ్ లెవెల్స్ ని దెబ్బతీస్తుంది, డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్ అని అంటున్నారు. కరెక్ట్ అండి. ఎక్సెసివ్ వజైనా వాషింగ్ కూడా రికమెండెడ్ కాదు. దానికి ఒక లాక్టోబాసిల్లస్ అని మెయింటైన్ చేస్తూనే ఉంటది, దాని లోపల ఉన్న యాసిడిటీ కానివ్వండి లేదా. వెజైనా సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్ అండి. ఫస్ట్ మనం ఇప్పటి కాలంలో ఇవన్నీ వచ్చాయి, ఒకప్పుడు ఏం లేవు కదా. సో మెయింటెనెన్స్ అనేది, సో మీరు కరెక్ట్గా హైజీన్ మెయింటైన్ చేస్తే చాలు. సో వాష్ ఇట్ విత్ ల్యూక్ వార్మ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్. ఎందుకంటే ఉన్న న్యాచురల్ బ్యాక్టీరియాని ఇవన్నీ వైప్అవుట్ చేస్తాయి. ఏదో మనము సోపు వాడాము లేకపోతే వాష్ లాంటి వాడాము, వాషెస్ ఇవన్నీ కూడా పీహెచ్ ఆల్టర్ చేస్తే మనం అది కూడా డైలీ యూజ్ వల్ల పీహెచ్ ఆల్టర్ అయ్యి మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఇంకా ఎక్కువ అవుతాయి. స్కిన్ అనేది బాగా సెన్సిటివ్ అవుతుంది. మేల్ ఇంటర్నల్ పార్ట్స్ వాషింగ్ విషయంలో వాళ్ళు కూడా చాలా రకాలు వాడుతున్నారు కదా, వీళ్ళు వాడడం వల్ల కూడా ఫీమేల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే? సో నో, యాక్చువల్లీ మేల్ పార్ట్ అంటే పినెస్ కి క్లీన్ చేసుకోనికి జస్ట్ నార్మల్ ఒక పిహెచ్ బ్యాలెన్స్డ్ సోప్, న్యూట్రల్ సోప్ వాడితే అది సరిపోతుంది. రైట్.
దానికి ఏది స్పెషల్ యాసిడ్ బ్యాలెన్స్డ్ వాషెస్ ఏం అవసరం లేదు. అండ్ ఆ ఏరియా కొంచెం డ్రై పెట్టుకోవాలి. యూరిన్ పాస్ చేసిన తర్వాత అలానే వెట్ సిచ్యువేషన్ లో అండర్ గార్మెంట్స్ వేసుకుంటున్నారు. అండ్ మన క్లైమేట్ వచ్చేసి ట్రాపికల్ క్లైమేట్, జీన్స్ వేసుకొని సింథటిక్ అండర్ గార్మెంట్ వేసుకొని ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ప్రీడిస్పోజ్ అయిపోతున్నారు. అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత వి నీడ్ టు వాష్ ఇట్. yes, you need to wash it, we need to dry it, and then you need to wear the undergarment and loose cotton pants వేసుకోవాలి. అండర్వేర్స్ కొంచెం వన్ సైజ్ బిగర్ లూజ్ అండర్ ప్యాంట్స్ వేసుకోవాలి అండ్ ప్యాంట్స్ వేసుకోవాలి. అదే ఇంజన్ హీట్ అవాయిడ్ చేయాలి. మోటార్ సైకిల్ లాంగ్ డిస్టెన్సెస్ టైట్ ప్యాంట్స్ వేసుకుంటే ఇట్ ఈస్ స్పాయిలింగ్. అండర్స్టాండ్. నా ఇంటర్వ్యూస్ అన్ని కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా, లేదంటే సివిల్ సర్వీసెస్ టాప్ మోస్ట్ డాక్టర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ వాళ్ళ సక్సెస్ జర్నీ మీద, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం సైంటిఫిక్ గానే అడుగుతూనే జనాల్లో ఉన్న కొన్ని అపోహలు కూడా అడగాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఈరోజు ఆండ్రాలజీలో నేను చెప్పినట్టు దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ ఆండ్రాలజీ నా ఇన్నేళ్ల నా 22 years జర్నలిజం జర్నీలోనే. సో చాలా మంది అంటారు ఏంటంటే వయాగ్రా టాబ్లెట్ అనేది వాడితే మీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అని. వయాగ్రా టాబ్లెట్ గురించి చాలా రకాలైన స్టోరీస్ ఉన్నాయి బయట. మీరేమంటారు యాజ్ అ డాక్టర్ గా, హౌ ఇట్ వర్క్స్ రియల్లీ, ఇస్ ఇట్ రియల్ ఆర్ నాట్? సో వయాగ్రా అనేది మూవీస్ లో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఇది వాడి చూద్దాం సెక్షువల్ పర్ఫార్మెన్స్ పవర్ కి ఇంప్రూవ్ చేస్తుందని అనుకుంటారు. కానీ వయాగ్రాలో ఏం కెమికల్ ఉంది, దట్ ఈస్ సిల్డెనాఫిల్. అది యాక్టివ్ ఇంగ్రీడియంట్. సిల్డెనాఫిల్ ది డోసెస్ 25, 50, 100 ఉండదు. సో అది ఏ డోస్ వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు? సో ఇది సెక్షువల్ ఫీలింగ్ స్ట్రాంగ్ అవుతుందని అనుకుంటారు, కానీ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ది అదర్ వే రౌండ్. ఇప్పుడు డోస్ కొంచెం ఎక్కువ అయింది, ఇట్ ఈస్ నాట్ ఫార్ స్టార్టింగ్ ఎరెక్షన్, ఇట్ ఈస్ టు మెయింటైన్ ఎరెక్షన్. ఎరెక్షన్ స్టార్ట్ అవ్వాలంటే మైండ్ రిలాక్స్ గా ఉండాలి, బాండింగ్ ఉండాలి, అట్రాక్షన్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి స్లో, జెంటల్. ఇది ఒక సైకలాజికల్ ప్లస్ న్యూరాలజికల్ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. అది ఒకసారి అరౌజల్ ప్యాటర్న్ వచ్చింది అనుకోండి, ఆ బ్లడ్ ఫ్లోకి అది లాక్ చేస్తుంది. అది తప్ప సిమెన్ లిక్విడ్ ఎక్కువ వచ్చేస్తుంది, నా సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అని చాలా పేషెంట్స్ అనుకుంటారు. అలా కాదు. శిలజిత్ కూడా ఇలాంటి మెడిసిన్ అని చాలా మంది ఇప్పుడు ఫేస్బుక్ లో మీరు నమ్మరు, శిలజిత్ యాడ్స్ ఎలా వస్తున్నాయంటే అసలు అది ఆ మెడిసిన్ దేంతో తయారు చేస్తారో తెలీదు. ఒకసారి లోపల ఇంటేక్ తీసుకున్నాక హౌ ఇట్ వర్క్స్ అనేది కూడా మనకు తెలియదు. అలా యూజ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్ హెర్బల్ రెమెడీస్ అయితే కొంతవరకు డెఫినెట్లీ ఎఫెక్టివ్ ఉన్నాయి. కానీ ఇది ఒక సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారా, కరెక్ట్ గా అది FSSDI డ్రగ్ అథారిటీ దానికి స్క్రూటినైజ్ చేశారా? ఎందుకంటే న్యూట్రాస్యూటికల్స్ ఎంత పెద్ద బిజినెస్ ఏది లేదు. సో మాక్సిమం బిజినెస్ న్యూట్రాస్యూటికల్స్ లో కొంచెం ట్వీక్స్ చేసి దాంట్లో ఏదో తప్పు ఇంగ్రీడియంట్స్ పెట్టేసి పేషెంట్ కి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇది సోషల్ మీడియాలో చూసి మీరు అన్సర్టిఫైడ్ అన్వెరిఫైడ్ డ్రగ్ ఇంగ్రీడియంట్ అసలు వాడొద్దు. మీకు మీ బాడీ ఆర్గన్ డ్యామేజ్ కూడా కావచ్చు దానివల్ల. సో ఒక ప్రాపర్ ఆయుర్వేదిక్ ఉన్న న్యాచురల్ ఉన్న అట్లీస్ట్ టేక్ అ లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ ఒపీనియన్, ఇది సేఫ్ ఉందా లేదా అప్పుడే వాడాలి. దానికి సోషల్ మీడియాని నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మీరు వాడుకోవచ్చు, కానీ మెడికల్ ట్రీట్మెంట్ కి వాడొద్దు. యాక్చువల్లీ నన్ను చాలా మంది చాలా సార్లు అడిగింది అంటే విమెన్ వెజినా డ్రైనెస్ అనేది ఎందుకు ఉంటుంది, ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ గా జెల్స్ అనే వాడుతున్నాము, అది కంటిన్యూ చేయాలా అంటే అక్కడ ఇంకా ఓన్ గా అది ప్రొడ్యూస్ అవ్వదా అనేది చాలా మంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెజనల్ డ్రైనెస్ ఇస్ రిలేటెడ్ టు ద హార్మోన్ ఇష్యూస్ అండి. సో ఏజ్ పెరిగే కొద్దీ ఈస్ట్రోజన్ కంటెంట్ బాడీలో తక్కువ అయిపోతూ ఉంటుంది. సో 35 years 40 years తర్వాత వెజనల్ డ్రైనెస్ ఇస్ కామన్. అదే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాకుండా యంగర్ ఏజ్ గ్రూప్స్ లో కూడా వెజనల్ డ్రైనెస్ వస్తుంది అంటే రీజన్ ఏంటో ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి ఒక గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చి. పాస్ట్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత స్కిన్ ఏదైతే ఉందో బాగా ఫైబ్రోజ్ అయిపోయింది, దాంట్లో కొలాజన్ కంటెంట్ తగ్గిపోయింది అనుకోండి, డెఫినెట్గా డ్రైనెస్ అనేది ఉంటుంది. సో దీన్ని మనము ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ సో ఈ డ్రైనెస్ కి దెర్ ఆర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు కొత్తగా బొటాక్స్ అని వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే ఒక 35 years 40 years తర్వాత మనము చూసుకున్న ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటది. రైట్. అదే మనం యంగ్ అమ్మాయిలకి మనము ఈ ట్రీట్మెంట్స్ అనేటివి మనం కన్సిడర్ చేయలేము. అసలు రీజన్స్ ఏంటో చూడాలి. అసలు
ఫస్ట్ అసలు వాళ్ళకి మెన్సెస్ వస్తుందా, మెన్సెస్ రెగ్యులారిటీ ఉందా, బికాస్ చాలా మందికి యూట్రసే ఉండదు, చాలా మందికి ఓవరీస్ ఉండవు. ఓవరీస్ లేనప్పుడు అసలు ఈస్ట్రోజన్ అనేది రాదు. సో వీళ్ళకి ఈ డ్రైనెస్ అనేది కామన్ అనమాట. ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటేనే వీ విల్ అండర్స్టాండ్, దెన్ వీ కెన్ ట్రీట్ బెటర్. రైట్. అంటే మనం యాక్చువల్లీ సపరేట్ సెషనే చేయాలి, గైనిక్ ది సపరేట్ సెషనే చేయాలి. యా, ఆండ్రాలజీ ఎలా అయితే మనం సపరేట్ చేయాలో దీన్ని కూడా సపరేట్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో మనం అలా చేద్దాం డెఫినెట్ గా. గైనిక్ లో మళ్ళీ మల్టిపుల్ ఇస్ ఇట్ ఓకే? వస్తారా ఎవరైనా? ఇదొకటైతే అంటే ఇప్పటి వరకు ఈ ప్రొసీజర్స్ మీరు ఇన్ని ఏళ్ల మీ ఎక్స్పీరియన్స్ లో మీరే బా ఇలా ఎందుకయింది అసలు విమెన్ హెల్త్ అనే పాయింట్ లో ఏదైనా ఒక్కటేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చెప్తానండి, చాలా స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు నన్ను అడిగితే మీరు రీసెంట్ గా ఏంటంటే ఒక 10 years మ్యారిటల్ లైఫ్ ఒక అమ్మాయి వచ్చింది, విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి. సో టెస్టింగ్ చేస్తే జనరల్ గా ఏంటంటే మనము ఎండోమెట్రియం టెస్టింగ్ చేయడం అనేది అవసరం అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్స్ లో. సో క్యాన్సర్ ఉంది అని తెలిసింది. సో రీజన్ ఏంటి, ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కడ కూడా తనకు క్యాన్సర్ లేదు. సో ప్రీవియస్ ట్రీట్మెంట్స్ కానీ చూస్తే అమ్మాయికి 15 yearsకి పెళ్ళైంది. 15 years నుంచి లాస్ట్ 10 yearsలో డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అసలు అన్మానిటర్డ్ టాబ్లెట్స్ ఫర్ ప్రెగ్నెన్సీ. అయ్యో. సో హార్మోన్ రీప్లేస్మెంట్స్ కానివ్వండి, అసలు ఆ ఫైల్ చూస్తేనే అదొక పెద్ద లైబ్రరీ, ఒక గ్రంథం, అన్నీ ఉన్నాయి. సో రీజన్ ఏంటి అంటే ఫస్ట్ 5 years అసలు మేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేషనే చేయలేదు. అయ్యో. సో మనము ఒక లాస్ట్ 2 years బ్యాక్ దే వెంట్ టు ఎ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. మేల్ పార్ట్నర్ వాస్ డయాగ్నోస్డ్ విత్ హ్యావింగ్ సివియర్ స్పర్మ్ కౌంట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఓట్స్ అని అంటారనమాట, అంటే ఆలిగో ఆస్థెనో టెరాటోస్పర్మియా. దీంట్లో ఏంటంటే స్పర్మ్ క్వాంటిటీ తక్కువ కావడం కాదు, స్పర్మ్లో ఇబ్బందులు ఉన్నాయి, అంటే మార్ఫాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పర్మ్ సరిగ్గా స్విమ్ చేయట్లేదు, ఉండడం క్వాంటిటీ తక్కువ ఉంది, ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ అంటే అవి తల, తోక, ఇవన్నీ కూడా వాటిలో ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్గా కూడా ఫీమేల్ పార్ట్నర్లో అసలు ఇబ్బందులు ఏం లేవు. అయ్యో, అది డయాగ్నోసిస్ ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఇది ఇద్దరు ప్రాబ్లం విత్ ద పేషెంట్, ప్రాబ్లం విత్ ద డాక్టర్ ఆల్సో. సో ఎవాల్యుయేషన్ ఫస్ట్ చేయలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పేషెంట్ కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఫైల్స్ పట్టుకొని మెడికల్ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ సరిగ్గా నాకు అనిపించలేదు, నేను సాటిస్ఫై కాలేదు, ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని రాలేదు. సో ప్రాబ్లం ఐడెంటిఫై చేయకుండా డాక్టర్ని చేంజ్ చేసేసరికి మేము అందరం కూడా చదువుకునేది ఒకటే బుక్స్. కరెక్ట్, టు బీ ఫ్రాంక్, అందరం మెడికల్ కాలేజెస్ నుంచే చదువుతాం, ప్రొసీజర్స్ ఒకటే ఉంటాయి, కానీ పేషెంట్ని చూసే విధానమే డిఫరెంట్. దట్స్ వై సబ్జెక్టివ్ వేరియేషన్ అని అంటారనమాట. అంటే డాక్టర్కి చూసే విధానం డిఫరెంట్ తప్ప ట్రీట్మెంట్ ఒకటే. సో వాళ్ళకి ఏమైపోయింది అంటే సేమ్ ట్రీట్మెంట్ 10 years చేసేసరికి అమ్మాయికి క్యాన్సర్ డెవలప్ అయింది. సో ఆ టైంలో 25 yearsకి ఒక అమ్మాయికి యూట్రస్ తీసేస్తే ఇప్పుడు తన లైఫ్ ఏమవుద్దండి? నౌ ప్రెగ్నెన్సీ కావాలనుకొని లాస్ట్కి ఏమైంది, ప్రెగ్నెన్సీయే రాని పరిస్థితి లేకుండా. సో సాడ్. సో ఇట్లాంటి కేసెస్ అన్నిటికీ మనం ఏం చెప్తామంటే ఫస్ట్ పేషెన్స్ అవసరం, ప్రాబ్లం ఎక్కడుందో ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అవసరం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకటే టైంలో క్లినిక్ వచ్చి ఎవాల్యుయేషన్ చేయించుకుంటే మనకు ట్రీట్మెంట్ కానివ్వండి, హెల్ప్ చేయడం కానివ్వండి ఈజీ అయిపోద్ది. ప్రాబ్లం డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కడ ముఖ్యంగా ప్రాబ్లం ఉంది అనేది దాన్ని పట్టుకుంటేనే దాన్ని సొల్యూషన్ దిశగా మనం ప్రతి అడుగు వేయగలుగుతాం. ఇది ఒక కేస్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ కేసెస్ చాలా ఉన్నాయన్నమాట. చాలా మందికి ఏంటంటే యూట్రస్లో పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. అసలు ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా IVF కేసెస్ కానివ్వండి, ఒకప్పుడు కోవిడ్లో కూడా హాస్పిటల్స్ అన్ని షట్ డౌన్ అయిపోయినాయి. అవును, గవర్నమెంట్ ఏంటి ఎమర్జెన్సీ అయితేనే హాస్పిటల్స్ ఓపెన్ పెట్టారు. సో మనం కోవిడ్ టైమ్స్లో కోవిడ్ కంటే ముందు ఒక 10 years 14 years పిల్లలు రాని వాళ్ళకి IVF ప్లాన్ చేసి వాటి బేబీస్ని తీసి ఎంబ్రియోస్ని క్రయో ప్రిజర్వేషన్ చేస్తున్నాం. సో వీళ్ళకి ఒక వన్ ఇయర్ వరకు దే హ్యాడ్ ఫ్రీ టైం బేసికలీ. చాలా మందికి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన దీని మీద చాలా రీల్స్ వచ్చాయి, పిల్లలు కన్నా ఉన్న సందర్భం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటికీ రీజన్ మనం ఆలోచిస్తే మోస్ట్లీ స్ట్రెస్ ఇక్కడ ఒక పెద్ద కల్ప్రిట్. సో బిజీ లైఫ్ స్టైల్స్, ఓకే, అసలు తినడానికే టైం లేదు, ఏది చేయడానికి టైం లేదు, ఏం చేస్తున్నారని నాకు ఒక డౌట్.
కంటిన్యూస్ రెస్ట్లెస్నెస్ పొద్దున్న లేస్తే. వాళ్ళ అవునా? జీవితానికి కూడా మనస్ఫూర్తిగా అన్నం తినడానికి, ప్రశాంతంగా పడుకోవడానికి మన శిల్పిరెడ్డి గారు బాగా చెప్తారు, సంసారం చేయడానికి కూడా నా దగ్గర టైం లేదు. అవును ఆవిడ చాలా రాగా చెప్తారు. అవును అవును. Yeah. సో ఇట్లా వీళ్ళందరికి కూడా ఈ స్ట్రెస్ అండ్ బాడీలోంచి తీసేస్తే ఐ థింక్ హాఫ్ ఆఫ్ ద కపుల్ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి వాళ్ళకి. దట్స్ సో నైస్ రియలీ. ఎనీవే, ఇద్దరికి మళ్ళీ ఈ కాన్వర్జేషన్ సరిపోదు, ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగే ఉన్నాయి టు బి ఫ్రాంక్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అవి కూడా మేము కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ మోర్ ఓవర్ మీకు కూడా వ్యూవర్స్ అందరికీ కింద కమెంట్ సెక్షన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలనుకున్నా డెఫినెట్ గా యూ కెన్ ఆస్క్ దెమ్. యాక్చువల్లీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ యువర్ టైమ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్.